రాజు రాజు గారు రాజు గారు ఈ నరసింహ గారు కామెంట్ చూడండి. పక్కలేసే పాస్టర్లు ఉన్నంత వరకు క్రైస్తవం నాశనం అవుతూనే ఉంటుంది. పక్కలేసే పాస్టర్లు ఎవరు? ఆయన అంతేనండి. అలాంటి కామెంట్లు ఎందుకు పెట్టాలి? మళ్ళీ అలాంటి కామెంట్లు డిలీట్ చేయాలి నేను. నా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అనేవాడే మతోన్మాది. నా దేవుడు తప్ప వేరే దేవుడు అంటే నా భర్త తప్ప వేరే భర్త లేనిది ప్రతిపద కాదంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు చెబుతావు నా దేవుడు కాకుండా యేసుక్రీస్తు కూడా దేవుడే, నేను బాప్తిసం తీసుకొచ్చిగలుగుతాను చెబుతావా? నువ్వు గుడికి వెళ్ళి ఆరాధన చేసుకుంటావా? వీళ్ళందరూ పైకి తప్పేం కాదు కండి చంద్రబాబు గారు, దాంట్లో తప్పేం ఇవన్నీ భయంకరమైన శుద్ధ పోస్తులు అండి రాజు గారు. హజ్రాబాబు గారు, ఇప్పుడు నా దేవుడు తప్ప మిగతా దేవుడు లేరు అంటాం, అది మతోన్మాదం కాదంటారా? అదేగా అందరు నిన్న మీరు అదే వచ్చి మీరు మీ దేవుడి గురించి చెప్పుకుంటున్నారు, మా దేవుడిని అట్లా ఎట్లా అంటున్నారు, అదే మీరు డిస్కస్ చేసింది నిన్న. అదే కదా మేము కూడా అనేది. మరి అదేగా చెబుతున్నాం, మీరేమంటారు? అట్టొద్దు, మా దేవుడు కూడా దేవుడు అని అంటున్నారుగా మీరు మమ్మల్ని. హిందుత్వం ఉందనుకోండి, ఇప్పుడు మా హిందుత్వం ఉందనుకోండి, నువ్వు ఏ దేవుడు నేను తీసుకొచ్చి పెట్టుకో, నీ దేవుడు నువ్వు గొలుసుకో, మాదే ఇంకో మిగిలిన వాళ్ళు కూడా గౌరవం. అంతేగాని మాకు హిందుత్వం గురించి మాకు అవసరం, మీరు ప్రకటించుకోండి, మా ఇంటికి రండి, చెప్పండి, ఏమేం బాధపడడం లేదు బ్రదర్. ప్రకటించుకోండి కాదు బ్రదర్, అది కాదు. ఇప్పుడు ఏంటంటే నువ్వు అసలు ఇంకో వాళ్ళు పూజించే దేవుడే కాదు, నేను పూజించేది ఒక్కడే దేవుడు అంటే అలా. ఇప్పుడు అలా ఉంటే అందరం ఒకసారి కలిసి ఉండలేం కదా. మీరు ఒకసారి, మేము ఒకసారి ఉండలేము కదా. అందరం ఒకసారి ఒకే దేశంలో ఉన్నాం కదా. అందుకనే కదా లలిత్ కుమార్ వాళ్ళందరూ మాకు హిందూ దేశం కావాలంటుంది. మీరు ఇలా మాట్లాడబట్టే కదా. ఇప్పుడు హిందుత్వంలో అలాంటివి ఏమి లేవు. నువ్వు తీసుకొచ్చి ఇంకో కొత్త దేవుడిని పెట్టుకో, ఎవరేం తప్పు పట్టరు. కానీ నువ్వు వచ్చి నీ యేసు ప్రభుని తీసుకురావటం వల్ల మిగిలిన వాళ్ళు దేవుళ్ళే కాదు అంటున్నావు. అది మీకు తప్పు అనిపించలేదా? ఇప్పుడు ఎవరి తండ్రి వాళ్ళ గొప్ప అండి, అంతే. నా తండ్రి గొప్ప, మిగిలిన వాళ్ళందరూ లుచ్చాకాళ్ళు అంటే వాళ్ళ కోపం రాదు. ఇప్పుడు అతను అదే అంటున్నాడు కదండి. ఇప్పుడు మీ ముందే అన్నాడు కదా. అతను పెట్టిన కామెంట్ అమెరికా వాళ్ళు ప్రశ్నించారా మీరు ఎందుకు ఇక్కడ గుడి కట్టారని? నేను సౌదీ అరేబియాలో గుడి కట్టారు, వాళ్ళు ఎప్పుడు అరబులు ప్రశ్నించారా మీరు ఇక్కడికి వచ్చి తప్పు కదా మీ గుడి ఎందుకు కట్టారు అన్నారా? మీ ఇప్పుడు ఏమంటున్నారు? క్రీస్తుని తెచ్చారు, దేశం తప్పు కదా అన్నప్పుడు మాట్లాడినప్పుడు మరి శాతగాని తనము అక్కడ ఏమైంది? ఆడికెళ్ళి గుడి కట్టుకోవటము, ఆడికెళ్ళి గుడి కట్టి మా దేవుడు ఒక్కడే దేవుడు, మీ దేవుడిని పూజించకుండా చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు మీరు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు రావటం వల్ల మాకు నష్టం ఎందుకు చెప్పాలి? అసలు ఏ నష్టం జరిగింది? మీరు ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు మీరేంటి హిందువుల్ని క్రైస్తవులు, ఇప్పుడు హిందువుల్ని క్రైస్తవులుగా మారుస్తున్నారు, మార్చి చేంజ్ చేతగానితనం ఏముంది దాంట్లో? చేతగానితనం దేవుని తెలుసుకోవడం వల్ల తప్పేముంది? ఇప్పుడు అమెరికా వెళ్ళి గుడి కట్టుకుంటే ఇబ్బంది లేదు, సౌదీ అరేబియా వెళ్ళి గుడి కట్టుకుంటే ఇబ్బంది లేదు, ఇస్కాన్ ప్రపంచం మొత్తం బతుకున్న ఇబ్బంది లేదు. భారతదేశంలో యేసుక్రీస్తు గురించి ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది ఉండదు. మీరు చర్చ్ దేనికి ఇబ్బంది? మీరు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. దేనికి ఇబ్బంది? మిగిలిన దేవుని దూషించడం, రాళ్ళు రప్పలు, మిగిలిన దేవుని దూషించడం తప్పని ఫస్ట్ చెప్తానే ఉంటా. మీరు 100 రోజులు మాట్లాడినా, మీరు 100 రోజులు మాట్లాడినా, మీరు 100 రోజులు మాట్లాడినా మీ మాట నేను చెప్పింది అది వేరే దేవుడు. మీరు విగ్రహారాధన సపోర్ట్ చేస్తారా? హజ్రాబాబు గారు, ఏమైంది? సైలెంట్ అయ్యారా? మీరు గొడవలు చేసుకోకండి, నీట్ గా మాట్లాడుకోండి, ఓకేనా? గొడవ లేదండి, నేనేం గొడవ ఆడుతున్నట్టుందా? మీరు గొడవ ఆడతారని నేను అనట్లేదు.
వజ్రాబాబు గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. హైదరాబాబు అలాగే మామూలుగా ఆయన వాయిస్ అలా ఉంటది. సార్ రాజు గారు, చెప్పండి. ఇప్పుడు వేరే దేశంలో గుడి కట్టుకున్న వాళ్ళు ప్రోత్సహిస్తున్నారంటే దేశాలకే ఈ సామరస్యత ఉన్నప్పుడు మనకెందుకు సార్ ఈ గొడవలు? అవును, మనకేం గొడవలు లేవండి, గొడవలు క్రియేట్ చేస్తున్నారు అందరూ. అన్నయ్య చెప్తున్నాడు. ఇప్పుడు ఒక దేశం మనకి అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలండి. మన హిందువులు బ్రహ్మంగా రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు. ఒకటేమో భారతదేశానికి క్రైస్తవం ఎందుకు వచ్చింది కాబట్టే కదా మాకు ఇబ్బంది కలుగుతుంది, తర్వాత కాదు 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 మా దేవుని జడుతున్నారు. అసలు ఏంది నీ ఇంటెన్షన్ నాకు అర్థం కావట్లేదు బ్రహ్మం గారు. క్రైస్తవం పెరిగిపోతున్నాను, కడుపులోనేమో బాగుంది, మరి ఏం చెబుతున్నారు మరి మీరు తీసుకొచ్చి ఇంకో దేవుడిని ఏ దేవుడిని అయినా పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు. మీ దేవుడిని పెట్టుకోవడం వల్ల ముందున్న కించపరచబాకండి, ఎవరు కించపరచలేదండి. అది నేను నిలుచుకుంటే అదే చెబుతున్నా. ఇప్పుడు మీరు ఇతరుల గుళ్ళకి వెళ్ళగలరా? వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకోగలరా? మీరు తీసుకుంటారు? తీసుకోను. ఎందుకని? అది మా ఇష్టం. ఎందుకనండి? నా ఇష్టం అండి, నా ఇష్టం అండి. అది దానికి ఒక కారణం, దానికి కారణం ఉండాలి. ఇప్పుడు ఎర్రసీర కట్టుకుని ఒక ఆమె వెళ్తుంది, ఆపి గురువు చీర ఎందుకు కట్టుకోలేదంటే చెప్పు తీసి కొట్టిద్ది చంపబెట్టి. అది మా ఇష్టం. అదేంటి మా ఇష్టం అంటే అర్థం ఏంటి? భారత రాజ్యాంగంలో మాకు వాక్ స్వతంత్రం వరకు ఉంది, మత స్వతంత్రం వరకు ఉంది. అది అంటే మీకు చెప్పు, అది కాదు తప్పది. దేశాన్ని ఫాలో చేయను లేకుండా అంటే నువ్వు ఏ దేవుని ఆరాధించాలో, ఏ చీర కట్టుకోవాలో, ఏ తిండి తినాలో ఇవన్నీ మొత్తం నువ్వే చెబుతావా? ఒక దేశంలో ఉంటున్నప్పుడు మరి వాటికి కట్టుబడి దేశంలో ఏం తినాలని ఉందా? దేశంలో ఇప్పుడు అది కాదు వాడు ఉత్తర కొరియాలో కన్నా కిమ్ము ఈ తిండి తినాలి, ఈ బట్ట కట్టాలని, ఈ క్రైపే చేయించుకోవాలని భారతదేశంలో ఇది ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ప్రసాదమో చెప్పాలంట, ఎందుకు చేరో చెప్పాలంట. నువ్వు చెప్పి ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకోవో? ఎవరు చెప్పారు నమ్ముకోమని? మేము మీలాగేం కాదు, నమ్ముకుంటావా? మేము యేసు ప్రభువుని నమ్ముతాము, మా గుళ్ళకి పోతాము, నమ్ముకో. ఇప్పుడు మా హిందువులు ఎవరు మీ దేవుడి దగ్గరకు రాకుండా మరి మా హిందువులు అంటున్నావు అంటే వన్ సైడ్ ఎందుకు అవుతున్నావు మరి? నువ్వు హిందువులు కాబట్టి ఇక్కడ ఉన్నమాదం ఎవరిది? మా అనేవాడు. నేను భారతీయులు అంటున్నా, నేను మా భారతీయులు అంటున్నా. నేను ఆ మాటను నేను హిందువులు అంటే భారతీయులైన మీనింగ్ తోటే అంటున్నా, ఒక మతం అన్న మీనింగ్ తో అంటల్లా. హిందూ అనేది మతమా, దేశమా? దేశానికి ఉన్న నేషనాలిటీయా హిందూ అనేది? రీజనాలిటీ. ఈ రీజన్ హిందుత్వం అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులా బ్రతకాలి. హిందుత్వం అంటే అర్థం ఏంటి? హిందుత్వం అంటే అర్థం అవసరం లేదండి. హిందుత్వం అనే అవసరం లేకుండా మరి ఈ ప్రపంచం అవసరం లేకుండా ఏమంటాడు? అర్థం లేకుండా హిందుత్వం ఏంటి అసలు రీజను? అర్థం కాకుండా దానికి అర్థం తెలియకుండా ఏంటి అసలు? అప్పుడు పాకిస్తాన్ అంటే దాన్ని ఏమంటారు? హోలీ. క్రీస్తు వారు, యేసుక్రీస్తు నమ్ముకున్నవారు, క్రైస్తవులు. హిందుత్వం అంటే దేవుడిని అంగీకరించిన వాడు. దేవుడు హిందువా? ఏ దేవుడైనా పర్లేదు. దేవుడు హిందువా? దేవుడు హిందూ ఏంటండి? మరి దేవుడు అంగీకరించింది క్రిస్టియనా? ఆయన పేరు క్రీస్తు కాబట్టి క్రిస్టియన్ అన్నావు. ఇప్పుడు హిందూ అంటే ఎవరి పేరు ఉంది? హిందూ అని పేరు ఎవరికి ఉంది? ఇప్పుడు పేరు పెట్టుకోవడానికి మీరు పెట్టుకున్నట్టే మేము కూడా పెట్టుకోలేదు. క్రీస్తు నుంచి ఇప్పుడు పేరు అనేది ఐడెంటిఫికేషన్, కానీ దేవుడి విషయం అట్లా ఉండదుగా. దేవుడి పేరుకి దేవుడికి అర్థం లేదు. హిందూ అంటే హిందుత్వం అంటున్నారు. ఏం బ్రదర్,
ఏదైనా కొంచెం అవగాహన ఉండాలి మాట్లాడతానికి. ఏదో నోరుందని రెండు మాటలు మాట్లాడే పేరు పెట్టుకోవడానికి ఏదో నోరుందని ఉల్టా పుల్టా మాట్లాడేస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. దానివల్ల మీరు క్రీస్తు నుంచి పేరు పెట్టుకున్నారు. మేమేంటంటే జియోగ్రాఫికల్ గా మాకు సింధు నది పక్కన ఉంది కాబట్టి హిందుత్వం అని పెట్టుకున్నాం. ఇక్కడ ఉండే సింధు నది పక్కన ఉంటే సింధు అనాలి కానీ హిందూ అన్నట్టు వచ్చింది అంటున్నాను. సింధునే హిందూ అని పిలుస్తారు బ్రదర్. హిందూ కుష్ మహాప్రభు ఎందుకని అంటే అది ఒక కాలక్రమేణా మారుతంట. ఎందుకని సింధు కరెక్టా? ఇప్పుడు సింధు కరెక్టా హిందూ కరెక్టా? ఇప్పుడు యేసు ప్రభుని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ బైబుల్లో ఏముంటుంది పేరు? ఉంటుందా? నేను అడిగిన దానికి నేను అడిగిన సమాధానం వస్తుంది. హిందూ కరెక్టా? నా సమాధానం మీకు వర్తిస్తుంది. ఇప్పుడు యేసుని ఇంగ్లీష్ బైబుల్ ఏమనుంది? ఇబ్రూ బైబుల్ ఏమనుంది? యేసు అని ఉందా? జీసస్ క్రైస్ట్ అని ఉంది. మరి ఎక్కడికొచ్చేలాగా యేసు అని ఎందుకు పిలుస్తున్నారు? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. ఎవరు పెట్టారు యేసు అని? చెప్పండి, ఎవరు పెట్టారు యేసు అని? అలాగే వచ్చింది హిందూకి కూడా. ఇప్పుడు అలాంటివన్నీ పట్టించుకొని అవసరం అర్థం ఉంది. హిందూ అంటే అతని కల్మషాన్ని తొలగించుకున్నవాడు అని అర్థం. మీది ఏడుంది? కల్మషం మనసులోని కల్మషాన్ని తొలగించుకున్నవాడు హిందువు. కల్మషం అంటే ఏంది? నీకేంది బ్రదర్, తెలుగు క్లాసులు చెప్పాలా ఏంటి? ఇప్పుడు చెప్పండి మాస్టర్ గారు, నేర్చుకుందాం బ్రదర్. చేసుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు నీకు దానికి సమాధానం తెలియలేదు కదా, ఏంటి అనుకుంటా అడుక్కుంటూ పోతున్నావు అంతే. సమాధానం తెలిస్తే ఏంటి అవసరం లేదు. అదంటే ఏంది, ఇదంటే ఏంది అంటే ఏంటంటే ఎక్కడైనా సమాధానం తెలియదు, అక్కడికి వచ్చిన తర్వాత నవ్వుదామనే. ఇప్పుడు అవన్నీ నీకు అనవసరం. అదే కదా చెప్తుంది. మీరేమంటున్నారు? అదే చెప్తున్నా. మీరేమంటున్నారు? మేము మా ఇష్టం వచ్చిన దేవుని పూజించుకుంటాం, మాకు నచ్చకపోతే వదిలేస్తాము. ఇప్పుడు అందరూ ఒకసారి ఉంటున్నప్పుడు, ఒకసారి కలిసి ఉంటున్నప్పుడు ఒకలాగా ఉండాలి. అంతేగాని నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి నేను నీతో మాట్లాడను. ఇప్పుడు నువ్వు సపరేట్ గా ఉండలేదు కదా, అందరం ఒకసారి ఉంటున్నాం. ఇప్పుడు హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరం ఒకసారి కలిసిపోవాలా లేదా? ఎవరికో సపరేట్ గా బ్రతకాలంటారా? కలిసిపోవాలంటే ప్రేమ వేరు. ముస్లిం ఉన్నాడు టోపీ పెట్టుకుంటాడు, హిందూ పెట్టుకోడు. నువ్వు టోపీ పెట్టినా వాడు మా ఓడు కాదంటావా? వాడు మాసం తింటాడు, బ్రాహ్మణుడు మాసం తిన్నాడు, నువ్వు మాసం తిన్నా కూడా నా ఓడు కాదంటాడా అంటావా? ఇప్పుడు అదే బ్రదర్, ఇప్పుడు నీకు నష్టం అనుకో. ఏమంటున్నావు? ఇప్పుడు చెప్పేది చెప్పకపోతే అందరం కలిసి నేను చెప్పు. వాళ్ళు మాసం తింటారు, నేను మాసం తిన్నాను అంత మాత్రం అతను నా ప్రభుడా? నేను ఎందుకు మాసం తింటావు నేను ప్రశ్నిస్తాను ఆయన్ని. నువ్వు ఎందుకు తింటున్నావు చెప్పు. నువ్వు మాసం తింటే ఎట్లా కలిసి ఉంటాం మనం అంటాను. నేను కలిసి ఉంటాను కదా, ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉంటాను. అలవాట్ల ఫుడ్డా, దేవుడా, లేదా మానవత్వమా? ఏది కావాలి మెయిన్ మనకి? మానవత్వం ఇంపార్టెంట్. సో ఇప్పుడు తినపోతే నువ్వు దేశంలో అంటున్నావు కదా, మరి తినపోవటం వల్ల మనకి విభేదాలు వస్తున్నాయి కదా, నువ్వు మాట్లాడుతున్నావు. మరి ఇప్పుడు నీకు ఇష్టం లేని మాంసం ఏమైనా తీసుకొచ్చి నేను ఏమైనా ప్రసాదంగా పెడుతున్నానా? నీకు ఇష్టమైందేగా, నువ్వు మామూలుగా రెగ్యులర్ గా ఎప్పుడు తింటానే ఉంటావు, అదే తీసుకొచ్చి ప్రసాదంగా పెట్టి తీసుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రసాదంగా పెడితే తీసుకోవట్లేదు, మామూలు ఫుడ్ గా తీసుకుంటున్నావు అంటే దాన్ని అక్కడ మమ్మల్ని కించపరుస్తున్నట్టే. అది అంటే ఏంటి? అక్కడ ఎదుటోటి విశ్వాసాన్ని నువ్వు కించపరుస్తున్నట్టు. 2 సేర్లు అన్నం తినొచ్చినా సరే ఈ వాదన తెగేది కాదు. ఒకటి గుర్తు పెట్టుకోండి. నాకు తెలుసండి. ఒక్క నిమిషం మనం ఏది మాట్లాడినా కూడా అది విరుద్ధంగానే ఉంటుంది. మనం ప్రసాదం తిను అని చెప్తే అది మహాఘోరం, ఎందుకంటే అది విగ్రహార్పణ, తినకూడదు. అదే వాళ్ళు మటుకు మనకు వచ్చి హిందువులకు సువార్త చెప్పొచ్చు, అది వాళ్ళ బైబుల్లో ఉంది. ఇది ఫాలో అవుతారు, అదే కదా, ఇది ఫాలో అవ్వరు. ఇప్పుడు హిందువు కాబట్టి చెప్పు తీసుకోండి మకానా ఇది తెచ్చారు మా ప్రసాదం
మేము సువార్త చెప్పినట్టు పెరుగుతానండి. మరి భయం ఎందుకు? ఇప్పుడు మేము మీ ప్రసాదం కోసం మేము భయపడ్డామా? మేము ప్రసాదం మీ ఇల్లు హిందుత్వం పెరుగుతాను మీ ఇంట్లో భయపడ్డామా? తీసుకొచ్చి పెట్టడం లేదు. క్రైస్తవం పెరుగుతాను భయపడేది ఎవరు? క్రైస్తవము భయపడేది ఎవరు? భయపడేది ఎవరు? సువార్త ఎలా చెప్తున్నారు? హిందువు సువార్త ఎట్లా చెప్తావు మరి నువ్వు? సువార్త నువ్వు ఎట్లా చెప్తావు మరి? సువార్త ఏమన్నా ఎందుకు ప్రసాదం నీ పెడతా? చర్చి దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పు. నువ్వు సువార్త ఎవరు చెప్పమన్నా నేను హిందువులకు వచ్చి అది చెప్పు ఫస్ట్. ఆ మాట చెప్తే మిమ్మల్ని ఉరేస్తారు భారత రాజ్యాంగం ప్రకారం. రాజ్యాంగాన్ని మీరు ధిక్కరిస్తున్నారు. ఏమని? దేశ ద్రోహులు అవుతారు మీరు. ఏమని? భారత సువార్త ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించాలని చెప్పింది భారత రాజ్యాంగం ప్రకారం. దేశ ద్రోహులు అవుతారు మీరు. సువార్త ఎట్లా ప్రకటించి మీరు మాట్లాడితే పెద్ద క్రైమ్ అయితే ఇది. ఏది హలో, భారత రాజ్యాంగం మాకు కూడా తెలుసండి. ఏం చెప్తారు? సువార్త ప్రకటించడం కాదు. మీ సువార్త సువార్త ప్రకటించకూడదు. నీ తలుపు కొట్టి నీ ఇంట్లోకి వస్తే తప్పు. నీ తలుపు కొట్టి నీ ఇంట్లోకి వస్తే తప్పు. రోడ్డు మీద చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి లేకపోతే ఎవరు మీ చర్చి దగ్గరకు వస్తే చెప్తున్నారు మీరు సువార్త? నీ ఇంట్లోకి వచ్చి నీ తలుపు కొట్టి ప్రసాదం తీసుకొని మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏమైనా తీసుకొచ్చి పెడతానవా? పెట్టు. మేము ప్రసాదాలు తీసుకొని మీరు సువార్త తిరిగినట్టు మేము ప్రసాదాలు తీసుకొని పెట్టు తిరుగుతాం. పెట్టు పెట్టు. పెట్టేది మాకేమంత కర్మ? పెట్టడం నీ చేత కాదు. చేయటం మాకు చేత అవుతుంది. మరి మమ్మల్ని అంటారా మీరు? మీకు ఆ టీటం చేత అయింది, మాకు కొట్టడం చేత అయింది. మీకు కొట్టడం చేత కాలేదు, తీసుకొచ్చి పెట్టిన మీరు కూడా కొట్టండి. మీకు కొట్టడం చేత కావట్లేదు. మరి అది కొట్టండి. అదే మీకు కొట్టడం చేత ఒక్క నిమిషం అంటే ఇప్పుడు ఏనని చెప్పేసింది మీరు సువార్తకు వస్తున్నారు కూడా మేము కొడుతున్నాం. మరి మీరు అదే అంటున్నారు, మేము ప్రసాదం పెట్టి కొడతామని మీరు అంటున్నారు. మీరు సువార్త వస్తున్నారు కాబట్టి మేము కొడుతున్నాము అని ఏముందంటే ఒక్క 5 నిమిషాలు ఆగమంటే ఆగమంటే కొట్టాలని ఉంది. ఓకేనా? వాస్తవం పెట్టుబడిపోయిందో నేను బాగా అమ్మో కాదండి, ఇట్లా కాదండి, మనం ఇలా ఉండాలండి, అలా ఉండాలండి మాట్లాడిన కొడతాడంట. సార్ నరసింహ ఆయన వాక్కోనివ్వండి. ఆయన మనం కడుపులో ఏముందంటే కడుపులో రాజుగారు కడుపులో సువార్త ప్రకటించొచ్చి కొడతారంటండి. ఒక్కటే నిమిషం. 2 నెలల క్రితం ఒక గుడి పూజారి ప్రసాదం మిగిలిందని చెప్పి తీసుకెళ్లి ఒక పిల్లవాడికి పెడితే గుడిలో పూజారిని చావు కొట్టారు క్రైస్తవులు. ఓకే, అది యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళు మత విశ్వాసం ఎక్కడ గూగుల్లో ఎత్తుక్కో, గూగుల్లో ఎత్తుక్కో. ఏ ఊరు, ఏ ప్రాంతం, ఏ పాస్టర్ గారు? అరే బాబా పెద్ద వైరల్ అయింది నాయన, నీకు తెలియకపోతే అందరూ తెలియదండి. గుళ్ళో ప్రసాదం పిల్లవాడికి పెడితే చెప్పనిస్తారా? గమ్మునుండు, చెప్పేది వినండి. ఫస్ట్ ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఆపేసా, నేను ఆపేసినా కూడా నువ్వు మళ్ళీ రెండోసారి కూడా నువ్వు ఆపు ఆపేసి సమాధానం వచ్చా. వింటున్నా కదయ్యా, చెప్తున్నా కదా, పూర్తికి వినేందుకు అట్లా అనండి అయిపోద్ది. మీకన్నా గౌరవం అనేది ఫస్ట్ వినవయ్యా. నువ్వు అట్లాంటి పూర్తి విను, మధ్యలో ఎందుకు వస్తావు? చెప్తున్నా కదా. అదే గుడి పూజ ప్రసాదం పెడితే కొట్టినవాడు అదే నిన్న ఎండాకాలం సెలవులలో సండే స్కూల్స్ అని చెప్పి హిందూ పిల్లల్ని తీసుకొచ్చి సువార్త చెప్పారు. మరి దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఎవరు వచ్చారు? వాళ్ళు కొట్టడం మీరు చంపడం చేత అవుతుంది, చంపడం చేత అవుతుంది. ఈసారి సువార్త అంటే చెప్పెట్టే కొడతాం, అందులో డౌట్ లేదు. మీకు రాజ్యాంగం ఏ హక్కు అయితే ఇచ్చిందో మాకు రాజ్యాంగం అదే హక్కు ఇచ్చింది కాబట్టి సువార్త అని చెప్పి మా ఇంటి దగ్గరకు వస్తే ఏది నువ్వు సువార్త నువ్వు చెప్పుకుంటే నా చెప్పుతో నేను కొడతా. అది నాకు ఇచ్చిన హక్కు, నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను ఒప్పుకోను అంతే. ఖచ్చితంగా రికార్డ్ చేసుకోండి. ఓన్ మై వర్డ్స్, ఇదే మాట మీద కట్టుబడి ఉంటా. 21 పూర్తిగా చదవండి ఒకసారి. మీరు ఏ ఆర్టికల్ ఏది చెప్తున్నారు ఆ ఆర్టికల్ పూర్తిగా చదవండి. అంతే ఉంది. నీకంత మత స్వేచ్ఛ ఉంది, నాకంత మత స్వేచ్ఛ ఉంది. నువ్వు ఏదైతే చేస్తావు నేను ఏదైతే చేస్తా. మత స్వేచ్ఛ కాదు, మత స్వేచ్ఛ అంటే నువ్వు ఏదైతే అనుకుంటావో నాకు అదే. ఏది మత స్వేచ్ఛ అంటే ఇతర మతాన్ని ఏమనకుండా నీ మతాన్ని ప్రమోట్ చేసుకోవటం మత స్వేచ్ఛ. మీరు అనేది స్వార్థ ప్రకటించాలని చెప్తా పడతా ఉన్నారు.
సువార్త మంచిదే కదా, ప్రకటించే ప్రపంచం అదే పని చేస్తే. వేరే దేవదేవతల అన్నప్పుడు కొట్టవచ్చు. సువార్త ప్రకటించి చెప్తా కొడతారా? సువార్త అంటే ఒకసారి సువార్త మరి అంటే ఇప్పుడు- ఏంటో మరి ఇప్పుడు చెప్పండి. ప్రవీణ్- మరి ఇప్పుడు మీ అట్లా సువార్తలో కాదు. ఇప్పుడు ఏముంటుందో మరి చెప్పండి ప్రవీణ్ ఒకసారి. పాడగా అంటే అంటే సువార్త ఒక్క నిమిషం ప్రకటించే చెప్తా కొడతారా? ఒక్క నిమిషం. ఇప్పుడు మరి ప్రవీణ్ పాడాల కానీ ఏ చెప్పుతో పెంట పూసి కొట్టాలి? మరి వాడి హిందూ దేవతను ఎన్నిసార్లు తిట్టాడు? ఎన్ని రికార్డులు కావాలి మీకు? మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, నేను పెడతాను. వాడు గిడను మాత్రం చాలా మంది ఇప్పుడు అవును, మన వాడు ఛానల్లో వాడు హిందువులు చాలా మంది అన్నారు వాడు హిందూ గిడను దేవీ మాకు దేవతను తిట్టాడు. వాడు అనే మాట్లాడతాం బస్సు. మా దేవతను తిట్టే వాడు అనక ఏమి ఇది దేవత ఎవరు అని చెప్పి చాలా మంది అందరిని వాడు అన్నారు. అట్లా మాట్లాడిన అందరిని అనాలా? అవును, అందరిని అట్లా అంటాము. మాట్లాడిన చాలా మంది అనాలా? ఇందరికి నువ్వు ఒక మాట మాట్లాడే అట్లా మాట్లాడేవాడు అందరిని అనాలి. ఒక్క నిమిషం ఉండు. ఇందనక ఎక్కడికి నువ్వు ఒక మాట ప్రవీణ్ మాట్లాడు. పౌరాల గారు పలాని దేవత తిట్టారని చూపించండి ఒకసారి. ఎక్కడో నీ వాట్సాప్ నెంబర్ రేపు పొద్దునకి 100 వీడియోలు పెడతా. పెట్టండి. వంద ప్రవీణ్ వీడియోలు పౌరాల గారు. వాట్సాప్ లో పెడతా. అంతటితో ఆగు. నేను చెప్పేది విని ఇంకా నెక్స్ట్ నేను మాట్లాడుతున్నా. ఇందనక నువ్వు ఒక మాట మాట్లాడావు. శివాజీ ఛానల్ రాజుగారు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. రాజుగారు మీకు వాస్తవాలు బయట నరసింహ గారు మనకు తెలిసిన ఆయన కొంచెం ఘాటుగా నటించా. నేను వాస్తవాలు బయట రావడం కోసం గట్టిగా మాట్లాడుతున్నాను. నేను సువార్త గట్టిగా ప్రకటించే మాట్లాడుతున్నాను. కొడతాడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ రాజుగారు మీకు అర్థం చేయడం కోసం ఖచ్చితంగా రాజుగారు కొడతా. వార్త చేసిన ఆయన అనాలని నాకు లేదు మనసులో. నీకు నీ నరసింహ గారు రాజ్యం అనాలని అదే లేదు. వచ్చిందో నా రాజ్యం అదే వచ్చింది. ఫస్ట్ నేను చెప్పేది విను. చూసారా నేను రాజుగారు? చెప్పేది విను. చెప్పేది వినవయ్యా. ఏందో ఇప్పుడు దేశంలో ఏం జరుగుతుందంటేనండి, క్రైస్తవులను చంపాలని చూస్తున్నారు సార్. కత్తులు దూరుతున్నారు సార్ వాళ్ళు. రాజుగారు జాగ్రత్త. మాట వింటావా? నేను నరసింహ గారు మంచివాడు పాపం. ఆయన ఎప్పుడు ఆయన దగ్గర మాట్లాడలేదు. ఆయన ఎందుకు మాట్లాడానంటే చేసుకుంటారండి. మాటలు ట్యాప్ వేశాను, పడిపోయాడు. అంటే ఇప్పుడు హైందువులు క్రైస్తవులను చంపడానికి కత్తులు నోడుతున్నారు. ఒక్క మాట వినవయ్యా. ఊరికే మాట్లాడతావు. ఇందాక ఒక మాట మాట్లాడావు. శివాజీ ఛానల్లో వెళ్ళి నేను కామెంట్లు పెట్టాను అని చెప్పేసి. నేను ఇంతవరకు శివాజీ ఛానల్లో నన్ను ఆల్రెడీ ఫస్ట్ డే 1 లో బ్లాక్ చేశాడు. నేను శివాజీ ఛానల్కి ఇంతవరకు వెళ్ళలేదు. నెక్స్ట్ నేను వెళ్ళిన ఛానల్ ఋషి ఛానల్. ఆ ఋషి ఛానల్ కూడా నాకు నచ్చలేదు, అది వెళ్ళట్లేదు. నెక్స్ట్ కాపరి ఛానల్ నేను చూస్తున్నాను. ఈ 3 ఛానల్స్ ఫస్ట్ నేను ఎంటర్ అయిందే రాజుగారి ఛానల్. అడగండి, ఆయనే చెప్తాడు. రాజుగారి ఛానల్కి వచ్చినప్పుడు రాజుగారితోటే మాట్లాడాను. దాని తర్వాతే మీ ఛానల్కి వచ్చాను. నేను వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏ రోజు కూడా యేసు ప్రభువుని గాని మరి అమ్మ గారిని గాని కించపరిచినట్టు రాజు గాని ఒక్క మాట చెప్పండి. ఒక్క నిమిషం. రాజు గారు, నేను ఏ రోజైనా సరే యేసు ప్రభువు గారిని మరియమ్మ గారిని గాని నేను ఏదైనా కించపరిచి మాట్లాడానా? ఒక పెద్ద మనిషిగా మీరు చెప్పండి. ఏ ఛానల్లో అయినా నేను అడిగిన క్వశ్చన్ ఏదైనా ఉన్నది అంటే ఏంటి, మీ బైబుల్ని మీరు ఎంతైనా చెప్పుకోండి, దేవీ దేవతల గురించి మీకెందుకు అన్న మాటే మాట్లాడని తప్పితే నేను ఏ రోజు కూడా ఈ బైబుల్ ఇప్పుడు నువ్వు రెచ్చగొట్టావు, నన్ను రెచ్చగొట్టావు. ఒకసారి హైదరాబాబు గారు మీ సువార్త ఏంటో ఒకసారి చెప్పండి. జనాల దగ్గర సువార్త ఏమని ప్రకటిస్తారో చెప్పండి. కశ్యప్ ఆగాయ బాబు గారు, కశ్యప్ ఆగాని ఆగేది ఏంటిది? సువార్త చెప్తే చెప్తున్నారు. సువార్త మీరు ఏం చెప్తున్నారు? దాన్ని బట్టి మంచిగా చెబుతున్నారా? ఇప్పుడు నరసింహ గారు ప్రవీణ హిందూ దేవతలు తిట్టాడు అని నీతో నాకు అనవసరం, వదిలేసాయి. రాజుగారు, మీరు చెప్పండి పెద్ద మనిషిగా, నేను ఏ రోజైనా సరే బైబుల్ని గాని మరియమ్మని గాని యేసుని గాని ఏ ఛానల్ అయినా సరే తిట్టినట్టు మీరు చూసారా? మీరేం తిట్టలేదండి, తిట్టలేదు. కానీ మళ్ళీ ఇదేమి సువార్త తాగితే కొడతామంటున్నారు కదా, అది బాగుంది. సువార్త తాగితే కొడతానన్న దానికి రీజన్ చెప్తా వినండి. ఫస్ట్ సువార్తను తాగితే రీజన్ చెప్తా వినండి. బైబుల్ ఏదైతే ఇప్పుడు ఇజ్రాబాబు గారు మాట్లాడారో, మా ఇష్టం వచ్చినట్టు భావ స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పేసి మాకు ఉన్నాయి. ఒక బ్రాహ్మడు ప్రసాదం పెడితే క్రైస్తవుడు కొట్టినప్పుడు ఆ రోజు ఎవరు నోరు మెదపలేదు. అదే నిన్న హిందువులు స్కూల్ పిల్లలు స్కూల్ లేక కూర్చొని ఉంటే ఆదివారం బైబుల్ క్లాసులు అని చెప్పి తీసుకెళ్లి భోజనాలు పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్టా? అంటే మీరేమో చేస్తే ఏదైనా కొట్టాడు మేము ఖండిస్తున్నామండి, అది తప్పే.
ఆ పాస్టర్ ఇప్పుడు చాలా తప్పు ఖండించడం చేశాడు. కాదయ్యా, ఇద్దరికి 2 నెలలు మేము 100 సార్లు మాకు తెలియదయ్యా, మాకు తెలియదు, నాకు ప్రపంచంలో మాకు తెలియదు, మాకు తెలియదు, అప్పుడే తెలిసింది. నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? మాట్లాడకయ్యా, నేను రాజుగారితో నేను ఆ రోజే మాట్లాడుతున్నా. ఖండించేవాడు నాకు తెలిసినట్టే. అయ్యా బాబు, నేను నీతో మాట్లాడట్లేదు. ఒప్పుకొని వస్తాం. నేను అరిగింది, నాకు తిన్నది కూడా అసలు అరిగిపోయింది. నీతో ఇజ్రాయెల్ మాట్లాడట్లేదు. క్రిస్టియన్ కాదండి. నేను ఆ మాట అన్నా. నేను ఆ మాట అన్నా. ఆయన క్రిస్టియన్స్ అందరినీ ఖండిస్తున్నాడు. ఆయన నాకు తెలిసి క్రిస్టియన్ కాదు, అదొక ఫోబియాలో ఉన్నాడు ఆయన. నాకు తెలిసినంత వరకు ఆయన మంచి వ్యక్తి. ఫస్ట్ నుంచి కూడా మాకు ఏ అభిప్రాయం లేదు. బ్రదర్, మేము తప్పు చేసిన క్రిస్టియన్ వెనకేస్తున్నామండి. మంచి పని చేసిన హిందువుని గుడ్. హిందూ మంచి పని చేసినా మా సోదరుడే, తప్పు చేసిన క్రైస్తవుడు మాకు యాంటీయే. బాబు గారు కరెక్టే. నేను ఒక మాట అడుగుతాను, డైరెక్ట్ సూటిగా సమాధానం చెప్తారా? చెప్పండి, అడగండి. ఇప్పుడు మన లైవ్ లకు వచ్చే ఎనోష్ పాల్ కదా, ఆయన పేరు ఏం పేరు? ఒక ఆయన వస్తారు చూడండి, మీ లైవ్ కూడా వస్తుంటాడు, ఆయన పేరు ఎనోష్ పాల్ కాకుండా కూడా యేస్పాలు ఒక ఆవిడ తోటి, లేడీ తోటి న్యూడ్ కలిసి మాట్లాడాడు. మరి ఏ క్రైస్తవులు మన లైవ్ లోకి వచ్చేవాడిని మీరు ఎంత మాత్రం అతన్ని వీడియో ఎవరు కాదు, వీడియో అడగండి, కాల్ చేసి వీడియోలు పెట్టేవి కాదు, కాల్ చేసి అడగండి. కాల్ చేసి అడగండి అయ్యా, ఇవన్నీ బయటకు వచ్చాయి కదా ఆడపిల్లలవి. నువ్వు కాల్ చేసి అడుగు, ఏరా ఇట్లా జరిగింది, నిజమా కాదా, నువ్వు దైవ సేవకుడివా, బాప్టిజం తీసుకున్నావా లేదా, నువ్వు మాట్లాడు. ప్రూఫ్ లేకుండా ఎలా నమ్ముతాం? ఫోన్ చేసి లైవ్ లో రమ్మనండి, రమ్మనండి, మాట్లాడదాం. సింపుల్ గా ఏముంది అక్కడ. నేను క్యాబ్ నుంచి రాలేదు, ఫోన్ నుంచి వచ్చాను. ఏసు వాళ్ళు ఫోన్ చేసి అదే చెప్పండి, చంద్రబాబు గారు ఉన్నారు, రమ్మని చెప్పండి, మాట్లాడదాం. ఆయనకు దైవ సేవకుడు రాజు గారు, నేను ఏది అబద్ధం చెప్పను. మీరు అడిగి దాని మీద చాలా నరసింహారావు చెప్పారంటే అది నిజం ఉందని చెప్తారు ఆయన. ఆ పాస్టర్ గారు మాట్లాడిన పాస్టర్ గారిని చెప్పుతా కొడతాం మీ ముందే. నేను ఖచ్చితంగా పిలిచి మాట్లాడండి, తప్పేముంది, దానికి సాక్ష్యాలు కూడా వస్తారు. చిన్న ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయింది. అది మీకు తెలియకపోవచ్చు, మీ వరకు రాకుండా పోయి ఉండొచ్చు. నేను మీతో రేపు మాట్లాడమన్నా సరే పర్సనల్ గా మాట్లాడతాను, డౌటే లేదు. పర్సనల్ వద్దు, లైవ్ లోనే మాట్లాడదాం. ఒక న్యూడ్ వీడియో కాల్ పెట్టి ఎలా ఉన్నానని చెప్పేసి ఆడక దైవ సేవకుడు. ఎక్కడో లేరు ఇట్లా అన్న, మీరు అనుకుంటున్నారు క్రైస్తవ్యం అంతా కూడా మీలాగే ఉంది, అలాగే ఉంది. మీరు గ్రౌండ్ లెవెల్లో చూడండి, ఈ యూట్యూబ్ లోకి వచ్చే ఈ చెత్త న్యూస్లు కాదు. మీరు గ్రౌండ్ లెవెల్లో బ్రదర్, మీరు మీకు తెలియనంత సేపు వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటున్నారు, తెలిసిన తర్వాత చెడ్డవాళ్ళు అనుకుంటున్నారు. ఏం లేదు, దొరకపోయినంత అంత మాత్రం అందరిని మంచి వాళ్ళగా నమ్మకూడదండి. ఏమండి, ఈ ప్రపంచంలో బయాస్ గా ఉండాలి కాదండి. ఇప్పుడు వీరబ్రహ్మం గారు ఫస్ట్ మనిషి ప్రపంచంలో, తర్వాత మతం. ఆ మతంలో ఆ మంచివాడు ఎవడు చెడ్డవాడు మనకు తెలియదు. లాంగ్ రన్ లో తెలుస్తుంది, తెలిసి పక్క వెళ్తాం, అప్పుడు తెలియదు కదా మనకి. వీడు ఖచ్చితంగా తెలిస్తే మీరు అలా కాదుగా, మా మతానికి చెందిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు మాట మాట్లాడుతున్నారు. మీకున్న బ్లైండ్ మిస్టేక్ అది. మీరంత తప్పుగా మాట్లాడారంటే ఇందనక ఒక్క నిమిషం ఇజ్రా అన్న, ఒక్క నిమిషం అన్న, ఇజ్రా అన్న ఒక్క నిమిషం అన్న. ఇందనక మీరు మతోన్మాదులని మాట్లాడారు, ఓకే బాగుంది. అదే క్రైస్తవులో మతోన్మాదులు లేరా? ఎందుకు లేరు? 100% ఉన్నారు. మరి అందరూ మతోన్మాదులు అనాలిగా. కొందరు మీ గురించి మేము పెట్టాలి. మతోన్మాదులు ఎవరు చెప్పండి, పేరు చెప్పండి. నా దేవుడు క్రైస్తవులు చెప్పండి.
నా దేవుడు తప్పితే మిగతా వాళ్ళు దేవుడు కాదు అనేవాడు అవును, ప్రతి కరెక్ట్. ఒక్కడు తప్పే మతం తప్పే మారాడు. ఉంది. ఇప్పుడు ఒక స్త్రీ ఉందండి, నా భర్త తప్పితే నాకు వేరే భర్త లేరని తప్పే నేనెందుకు బతకొస్తారు? ఇప్పుడు మనీ మీరెందుకు ట్రాప్ చేసిన బతకొస్తారండి వాళ్ళు బాబు? మీకు హెల్ప్ అందరు భర్తలు చేసినట్టే ఎట్ట అవుతారు కదండి. సార్? అందరు భర్తలు ఎట్ట అవుతారు నరసింహ గారు? భర్త కూడా మీరెందుకు బతకొస్తారు సార్? మధ్యలో లేడీని ఎందుకు లాక్కొస్తారు మీరు? లేడీని లాక్కరా అంతే మాకండి. మరి, అందరు భర్తలు సభ్యత సంస్కారం తప్పది. కాదు. ఏంటిది? నా దేవుడే దేవుడు అని చెబుతుంది, తప్పే ఉందంటే నీ దేవుడు తప్పంటే నీకు బాధపడాలి మీరు. ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ భర్త ఉన్నాడండి. నా భర్తే మరి నీకు అందరు కూడా భర్త భర్తలు- అంటే ఆమె చెప్పు తీసుకొని కొట్టిద్ది. ఆమె మరి చెప్పు అట్లా ఇప్పుడు తీసుకొని మేము కొట్టిద్ది. కొట్టాలా? ఇప్పుడు మీరు అలాగే అంటున్నారు, నా భర్తే అందరికి భర్త అంటున్నారు. అవును, అందరు భర్త అంటున్నా. ఆల్రెడీ ఉన్నాడు. నువ్వు మీరు అదే నా భర్త అంటున్నారు. అందరు భర్త అని, నా భర్త అందరు భర్త అంటలా. ఆయన ఏమన్నాడు ఇప్పుడు మన నరసింహ గారు? మీ దేవుడే మా దేవుడు అన్నాడు. ఎస్, నా దేవుడే మా దేవుడు. మా ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన నజరేడైన యేసుక్రీస్తు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన రక్షకుడు అని చెప్పాము. ఓకే, నీ దేవుడు అంటే మీరు ఏం చేసినా మేము ఇష్టపడతాం. నేను ఎవరిని ఒప్పుకున్నాను అట్లా అన్నా. నాకున్న ఒక నేమ్ ఉంది, ఈ 5-6 ఏళ్లలో గోపి గారి దగ్గర నుంచి పెద్దోడు దాకా నేను గబక్కని ఎవరిని దూషించి మాట్లాడను తెలియకుండా. నరసింహారిలాగా టమిడి చేస్తేను బాగా ఇబ్బంది పెడితేనే ఒక మాట అంట, అది కూడా మంచి తగ్గించేసా. ఎవరిని మనం మనోభావం తెచ్చుకోకూడదు. ఇప్పుడు మీరు అనే దాంట్లో ఎంత అర్థం ఉందో తెలుసా? ఇప్పుడు మీరు యేసుక్రీస్తు నమ్ముతున్నారు, నా దేవుడే దేవుడు అన్న ఫీలింగ్ మీలో అవును. ఉందంటే ఎదుటోళ్ళు నమ్మే అవును. దేవుడు కాదు అన్న ఫీలింగ్ ఉన్నట్టేగా. మీరు సువార్త చెప్పేవాళ్ళని చెప్పుతో కొట్టాలి. క్రైస్తవం భారతదేశాన్ని దాటం ద్వారా మాకు ఇబ్బంది అంటే మీ కడుపులో ఎంత ఉంది వీరబ్రహ్మం గారు? ఇప్పుడు మీరు అలాంటి ఫీలింగ్ ఎంత ఫీలింగ్ వస్తుందండి. నేను ఇదే మాట ఇప్పుడు రావడం కాదు, వచ్చింది కాబట్టి ఆ మాట మీరు అన్నారు. మీరు ఉంది కాబట్టి బయటకు వస్తారు ఇవన్నీ. ఒకసారి మీ సువార్త ఏంటో చెప్పండి, మాకు ఎందుకు అలా కొట్టాలనిపిస్తుందో మేము చెప్తాం. ఒకసారి మీరు మా దగ్గరకు వచ్చి చెప్పే సువార్త ఏంటో చెప్పండి. అంటే నాకంత అభిమానం. అయ్యా వీరబ్రహ్మం గారు ఒక మాట చెప్తాను, కొట్టారు మాట మన మాకు నీ చేయ కాదు నాకు చేయ ఉంది, కత్తి 2 పక్కల పొద్దు ఉంటుంది. కొట్టరండి, మనిద్దరం కొట్టుకుంటున్నాం అనుకో, చెప్పేది కొట్టేది ఎదురు ప్రశ్న ప్రేమ కావాలి. కొట్టడం అంటే అది కరెక్ట్ కాదండి. ఎవరు కొట్టలేదండి, ఊరు కొట్టడం పొదుగులు కొట్టడం అనబాకండి. అసలు ఎవరు ప్రేమ అనేది మనకి కావాలి బ్రదర్, మానవత్వం కావాలి, ప్రేమ కావాలి, అంతే. ఒక మాట చెప్తానండి, దేశం గురించి ఐక్యమత్యాన్ని ఉండి మన దేశం ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ప్రయత్నిద్దాం చెప్పండి. అది మతాన్ని పక్కన పెట్టండి, దేవుని పక్కన పెట్టండి, దేశం కలిసి ఇండియన్స్ లాగా అందరం ఎవడి పని వాడు చేసుకుంటే అంతే. ఎవడి పని వాడు చేసుకుంటే అంతే. అది కాదు సార్, కాసేపు ఇద్దరం కాసేపు వాక్కుంటాము, నిద్రపోతాం, తెల్లారిపోతున్న నరసింహ జాబ్కి వెళ్ళిపోతాడు, మీరు వెళ్తా నేను వెళ్తా, మళ్ళీ ఎప్పుడో రేపు సాయంత్రం, మళ్ళీ ఎల్లుండి సాయంత్రం, కాసేపుగా ఏం చేయగలుగుతాం? ఇల్లు నరసింహ ఇద్దరు ముగ్గురు కొట్టవచ్చు, లేదా మీరు కొట్టవచ్చు. నేను మీకైనా ఒక రోజు కొట్టి మీకైనా ప్రేమ కలిగించి ఏంది పెద్ద కావాలని కొట్టడము, నాకు బిడ్డలు ఉన్నారు, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నేను మనిషిని అని మీకైనా ఆలోచన ఆగిపోతారుగా, మీరు కొట్టండి. ఇప్పుడు ఎవరు ఇక్కడ కొట్టడానికి చేతులు కట్టుకుని ఎవరు లేరులే కానీ సార్, మీరు పొదుగులు కొట్టండి దాని గురించి మాట్లాడబాకండి. మీరు ఒక మాట అన్నారు, మతం అనేది తర్వాత అండి, ముందు మానవత్వం అన్నారు. అంటే సో మానవత్వం ఉండాలంటే వీరబ్రహ్మం గారు, మానవత్వం తర్వాత దేశం. ఈ దేశ నివాసులు మనం పౌరులం కాబట్టి దేశ ప్రగతిలో మన పాత్ర ఉంది. ఫస్ట్ మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళైతే మీరు ఖచ్చితంగా అందరి దేవుళ్ళని దేవుళ్ళ చూడాలా. వాళ్ళు నమ్మకం వాళ్ళదు. మళ్ళీ మీలో ఉన్న మీరు దేవుడికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. మీరు మళ్ళీ దేవుడికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు మారటంలో అదే కదా వచ్చింది. కాదు, ఇక్కడ ఎక్కడ దెబ్బతీస్తుందంటే, నువ్వు యేసుక్రీస్తు ఒక ఆయన నాతోటి అన్నా, మీ యేసుక్రీస్తుని ఫోటో మా ఇంట్లో పెట్టుకుంటాం, మీ యేసుక్రీస్తుని కూడా దేవుడు అంటాం, మీరు కూడా మా దేవుడిని పెట్టుకుని మామూలు కూడా దేవుడు అనమన్నారు. ఒక క్రైస్తవుడు నేను అన్న అన్నాడు. ఎందుకని అంటావు అలా? అంటే తప్పేంటంటారు? అదే మరి, అదేగా నిజమైతే, ఏదైతే నిజము అతని ఉద్దేశం ఉందో దాన్నే ఫాలో అవుతున్నాడు. నిజమని మీకు తెలుసా అండి? ఇప్పుడు మీకు నిజమేంటో తెలుసా? ఎట్లుంటదండి ఇది? అన్నం తినేటప్పుడు బియ్యము ఏ రైతు పండించాడు? ఎవరిదైనా చెప్పేది వినండి, ఎవరిదైనా విశ్వాసమే, ఎవరిది నిజమే కాదు.
అరే కాకపోతే మీ ఏమండి, విశ్వాసాన్ని మీరు నిజం అనుకుంటున్నారు. మీరు మీది ఎలాంటి నరసింహ గారు విశ్వాసం మాట్లాడితే ఎదుటి మీరు కూడా అలాగే మాట్లాడట్లా. విశ్వాసం అనుకోండి. మీరు చాలా ఫ్రాడ్ మాట్లాడుతున్నారు వీరబ్రహ్మ గారు. మరి మీ వయసు అదే ఎంతో అదే కానీ అదే వేరే వాళ్ళ మీరు ఏం ఇష్టాన్ని చెప్పారు? ఎందుకు అని ప్రశ్నిస్తున్నారంటే చాలా తప్పు వద్దన్నానండి. నేను వాటిలోకి వెళ్తా. నరసింహ గారు ఆయన ఒక దోశ తింటా, నేను సాంబార్ ఇడ్లీ తింటా. ఆయన నన్ను ప్రశ్నించకూడదు. నీకు ఎందుకు తింటున్నావు? నాకు ఇష్టం సార్. ఎందుకు ఇష్టం? అది ఎందుకు తినాలి? ఓ సినిమాలో దేవుడు నమ్మక సినిమా చూసారండి. అట్లా చేయమాకండి మీరు. కామెడీ చేయమాకండి అది తప్పు వీరబ్రహ్మ గారు. కాదండి. మీరు అయ్యా మీరు రాజు గారు, సరిగ్గా కామెడీ ఎగ్జాంపుల్ కూడా మీరు చేస్తున్నారు. సరిగ్గా దాన్ని చెప్పారు. మార్చుకోండి. అది మీరు హోటల్కి వెళ్ళి మీ ఇష్టం వచ్చింది తిన్నారనుకో తప్పు కాదు. మీరు మీరేమో పూరి తీసుకొని తింటారు, పక్కన ఇడ్లీ తింటుంటే అది మాట "ఛీ, మీరు వాడేది అంటున్నారు. ఇడ్లీ ఆ మాట తింటున్నాడు, మీరు అంటున్నారు. వాడేది ఇడ్లీ తింటున్నాడు, పూరి మీరెందుకు మా పూరి ప్రసాదం రుచిగా తినరు? ఉంది, ఇడ్లీ మీరెందుకు వేస్ట్, మీ దేవుడిని ఇడ్లీ దేవుడు వేస్ట్" అంటున్నారు? అని వాళ్ళని మీరు కించపరుస్తాం. అది దేవుడిని తప్పు దేవుడు మీరు బట్టే కదా చేస్తున్నది. మాకు కోపం వస్తుంది. మీరు అందరు దేవుడు అంటే మా పాపం రాదు కదా అవును అని చెప్పి మీరు అన్నారు. అవును అది అదే నేను అనలా. అదే ఇప్పుడు మీరు అతనికి అన్నారు. ఇడ్లీ ఇష్టం, నీకు పూరి ఇష్టం, మీరేంటి పూరి ఒక్కటే టిఫిన్, మిగిలిన టిఫిన్ కాదు అన్న ఫీలింగ్ తో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన కోపం మేము రాదా? అట్లా ఏం చెప్పం. ఎవడరా నువ్వు, నీ అట్లా ఏం పక్కన ఇడ్లీ చెప్పం తిన్. మేము. మీరు అదే చెప్తున్నారు. అది ఇప్పుడు మీరు ఏదో అంటున్నారు. ఎవడిష్టం ఎందుకు వాడిది, ఇడ్లీ తినాలి? ఎవడిష్టం ఇడ్లీ వాడిది, ఎందుకు తినాలి? ఎవడిష్టం ఇప్పుడు వాడిది. ఇప్పుడు వాడు నేను ఇడ్లీ యేసు తింటాడు, క్రీస్తు వాడు ఇడ్లీ చెబుతానండి తింటుంటే వాడు వీరబ్రహ్మ ఇడ్లీ గారు. నువ్వు కించపరచడం మీరు అవసరం లేదు. అంటారా? కాదు ఆగండి ఒక నిమిషం ఆగండి. అలాగే మీరు మీకు అలాగే నేను వాడు ఇంకో దేవుని పూజిస్తుంటే దాన్ని కించపరచడం అవసరం లేదు నీకు. అది దేవుడు కాదు అది నాకు మాట్లాడండి. అవసరం లేదు. నీకు అసలేం తెలియదు నిజమైన దేవుడు ఏంటో. అయిపోయిందా? చెప్పండి. నాకు అయిపోయేది ఇడ్లీ ఏముంది దాంట్లో? ఇష్టమైతే ఎందుకు ఇడ్లీ ఇష్టము, అది ఎందుకు తినాలి, ఇది ఎందుకు ఇష్టం కాదు, ఇవన్నీ ఎక్స్ప్రెషన్లను దాని ఏమంటారు అవి ఎవరు పనికిరాని అడగరు, మాట్లాడతాను అవి నేను. ఎవరు అడగరండి మిమ్మల్ని. మరి లేదు ఇప్పుడు మీకు నా ఎందుకు దేవుడిని నేను ఇష్టం ప్రకటించినప్పుడు నాది నా ఎందుకు దేవుడిని ఇష్టం నేను లేదు ప్రకటించడం నీకు వచ్చి నష్టమే అని చెప్పేది అడిగే వినండి. చెప్పండి, సమాధానం చెప్పండి. మీ దేవుణ్ణి మీరు ప్రకటించుకుంటే ఎవ్వరూ నష్టమని చెప్పరు. మీరు మీ మరి దేవుని ఇంకెందుకు ప్రకటించుకునే మరి క్రమంలో ఇంకెందుకు అన్నా మా మరి దేవుణ్ణి ఇంకేందన్నా దేవుడు కాదు. అదే చెప్తున్నా. ఓకే మీ అప్పుడు దేవుని ఓకే ప్రకటించుకునే అప్పుడు క్రమంలో ఓకే అప్పుడు నేను ఆల్రెడీ నేను నేను దాన్ని దేవుని accept చేస్తా. ఆల్రెడీ అది నేను అనకూడదు దేవుని అట్లా. అదే మీరు కదా. ఆరాధించే ఒకసారి దేవుడిని మీ మేము అనకూడదు. ఒకసారి మీరు కూడా అనకూడదు. ఒకసారి మీ మా సువార్త ఆరాధించే దేవుడు మీరు అనకూడదు, మీరు ఆరాధించి మేము అనకూడదండి. మీరు చెప్పండి నాకు వచ్చి, మీరు మీకు మీ అదేనండి. దేవదేవుడు చెప్పండి, నాకు ప్రసాదం పెట్టండి. నా బుద్ధి ప్రకారం అంట. హిందువులు ఇస్తా. ఎప్పుడైనా కానీ తప్పుగా మాట్లాడతా సెక్యులరిజం గా కావాలని మీరు బొట్టు ఏ పెట్టుకో, దేవునైనా బొట్టు పూజించుకోండి, పెట్టుకో. మీరు ఏ దేవునైనా తిను. పూజించుకోండి, మేము బలవంతం అంగీకరిస్తాం చేసేది అన్నట్టుగా ఎవరండి? ఉంటారు క్రైస్తవులు. హిందువులు. ఏమంటే బలవంతం చేసేది ఇప్పుడు బలవంతం చేస్తుంది క్రైస్తవులా హిందువులా అండి? ఎరా బ్రహ్మం గారు బొట్టు పెట్టుకో. మొన్న ఈ మధ్య రామగుండం కుర్రను కొట్టారండి, ముఖ్యం నెలకు రాయించారు, అంటే బలవంతంగా బొట్టు పెట్టించారు. అట్లా ఏ క్రైస్తవుడన్నా హిందువుని ముక్కు నేల రాపిచ్చి అరే బాప్తీసం తీసుకొని బలవంతం కొట్టారా సార్ ఎడన్నా? తప్పు అది ఏ చేస్తుంది ఎవరు? సందర్భంలో చేశారండి? అది ఏ చూసారా? సందర్భంలో చేశారు? చూసారా? అట్టానే మేము కూడా అది ఏ సందర్భంలో యేసుక్రీస్తు దేవుడు మీ దేవుడు దేవుడు అని ఏ సందర్భంలో చెప్పుకుంటాం? ఏ సందర్భంలో చెప్పుకుంటాం మీ దేవుడు దేవుడు కాదు అని ఏ సందర్భంలో చెప్పుకుంటాం? తాగుబోతున్నాయాలు వచ్చి రామాలయం దగ్గరకు వచ్చి దేవుడు బొమ్మను తన్ని, నువ్వు దేవుడు కాదు, మాది యేసుప్రభు దేవుడు అయ్యేది అనుకుంటా పిచ్చి పిచ్చి కోతలని కూసాడు. ఎవడు తప్పు? ఏడా? వాడిని అట్లా తయారు చేసింది ఎవడు? ఏడా ఎక్కడ మీరు ఎక్కడ తీశారు నేల నాకు ఇచ్చారు ఏంటది? అయ్యేదని? అది ఎక్కడ రామగుండంలో ఎక్కడ అనేది కరెక్ట్ గుర్తుండదండి. ఎక్కడ అనేది correct గా గుర్తుండదండి. రామగుండంలో బస్ స్టాండ్ లో రామగుండం బస్ స్టాండ్ లో చెప్పేది వినబాయ బాబు, నువ్వు చిన్నపిల్ల వయసు ఎంత నాకు తెలియదు కానీ మరి నువ్వు కట్ చేసి పెట్టవు, నువ్వు ఏడ చెప్ప పెట్టవు. ఇది కుక్క పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది. ఏడ పుట్టిందంటే ఏమో రామగుండం అనే ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రామగుండం అనే ప్రాంతంలో ఒక రైల్వే బస్ స్టాండ్ లో ఒక ట్రాఫిక్ పోలీస్ ముందు జరిగింది ఇది. నువ్వు చెప్పి ఆడ జరిగిందో ఏ రాముడు దాన్ని క్రైస్తవుడు తాగినోడు క్రైస్తవుడే కాదు. అసలు బైబిల్లో మద్యపానం ముట్టొద్దని ఉంది. వాడు తాగంటే వాడు క్రైస్తవుడే కాదు. అట్టయితే పోలీసు కూడా హిందూ కాదు. పంచుకుంటే ముక్కు నెలక రాపిచ్చి బొట్టు పెట్టుకో. నేలకి రాపిచ్చోడు హిందూ కాదండి, అలా రాపిచ్చోడు అసలు హిందువే కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వాడు ఎదవా అంతేనా? థ్యాంక్ యూ. మీకు కూడా వాడు ఎదవే. వాడు ఎదవా. వాడే మతోడు మరి అంటారు. మిమ్మల్ని మంచోళ్ళు ఎందుకంటే మీరు అన్నారు మంచిదే. మీరు ఆ తనిలోని ఎదవని ఒప్పుకున్నారు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటా, దాంట్లో తప్పేముంది? ఎదవన్నారు ఎదవలు మీలో ఉంటారు మాలో ఉంటారు, అర్థమైందా? ఆ ఎదవలను పట్టుకొని అవసరం లేదు. పోస్ట్ నుంచి చెబుతుంది అదే నేను సమానత్వంగా ఉంటానని చెప్పా. నువ్వు 1,00,000 చెప్పినా కూడా ఇప్పుడు మీరు మీరు సమానత్వం, మీరు ఎక్కడ ఉంటున్నారు సమానత్వం? వయసు అని అసలు మీకు దాని అర్థం కూడా తెలియదు. మీ వయసు అంతా చెప్పిన ఆయన. రెండోది పిల్లోడనే ఉండాలి, లేకపోతే ఉండాలి. అదే నేను ఫస్ట్ నుంచి ఎడన్నా క్రైస్తువులు గొప్ప ఇటు తప్పు అని ఎడన్నా అన్నాను ఒక పదం అన్నా బ్రదర్?
3 రోజుల నుంచి మాట్లాడదాం మన ఇద్దరం. నేను ఇప్పుడు ఒక్క మాట అన్నానా? నేను ఏమన్నాను? తాగినోడు క్రైస్తవుడే కాదు వాడు ఎదవ అన్నా. మళ్ళీ అభినయ దర్శనం గురించి ఏమన్నాను? యాత్రరాజుగా థ్యాంక్స్ చెప్పాలి, అతనే భేటీ పెట్టాడు ఇతని గురించి అన్నాను. ఇంకా నేను ఏడాదికి వేసుకొచ్చాను వీరబ్రహ్మం గారు. మీరు మాట్లాడేది మీకు అర్థం కావట్లేదండి. చెప్పడానికి కూడా మీరు అర్థం చేసుకునే మనస్తత్వం లేదు. సో కాబట్టి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లే. అర్థం చేసుకునే వాళ్ళకైతే చెప్పొచ్చు కానీ మీరంటే వాళ్ళకి చెప్పలేము. ఆ టైం వేస్ట్. రెండిట్లో నేనైతే ఆ రెండిట్లో ఒకటి అనుకుంటాను బ్రదర్, మీరు ఏమని అనుకోండి. సరే మీరు ఏదైనా అనుకోండి. మీరు వినే ద్వారంలో లేరు. పిల్లోడైనా ఆయన ఉండాలి, సైక్ అయినా ఉండాలి, రెండు ఏదో జరగాలి. నేను ఏడాదికి వేసుకొచ్చాను. నేను కూడా అలా అనవచ్చు. మీరు ఏ బ్రాండ్ తాగారు అనవచ్చు నేను కూడా, కానీ నేను అంటలేదు. ఎందుకంటే నాకు కొంచెం సభ్యత ఉంది కాబట్టి. బ్రాండ్ అంటే తాగినోడు అంటాడండి. బ్రాండ్ అనే పదం ఎవరికి గుర్తొచ్చి సార్? ఎవరికైనా గుర్తొచ్చు అంటే మీరు సైకోగా, ఇప్పుడు సైకో అనేది ఎవరికి గుర్తుకొస్తుంది? సైకోలకి గుర్తుకొస్తుంది. మీరు సైకో కాబట్టి అని ఉంటారు. మాట్లాడేవాడు బట్టి ఆ విధానం బట్టి ఇవన్నీ పిల్లబచ్చ కబుర్లు ఆపండి సార్. ఎవరికైనా సైకరాజిస్ట్ అని డాక్టర్ ఉంటాడు. సైకరాజిస్ట్ డాక్టర్ సైకో అని కాదు, సైకోని బాగు చేస్తాడు. ఏదో బ్రాండ్ వేసావు బ్రదర్, నాకు అర్థమైపోయింది. డౌట్ కూడా లేదు దాంట్లో. సైకిల్ బాగు చేస్తాడు. సైకరాజిస్ట్ అంటే అది సైకిల్ బాగు చేస్తాడు. ఆయన సైకిల్ కాదని కాదు, ఆయన పెట్టుకుంటే పేరు సైకిల్ బాగు చేస్తాడు. డి అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి చూసావా, వాళ్ళు తాగుబోతుని బాగు చేస్తుంటారు. నేను దానికి సంబంధించిన వాళ్ళు. ఊరగా పిల్లోళ్ళలాగా మాట్లాడబాకండి బ్రదర్. ఎందుకు ఊరగా మీకు మాట్లాడటం టాపిక్ తెలియనప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడతారు. మీ టాపిక్ మీద మాట్లాడటం చేత కావడం. మీరు ఒకసారి అసలు మీ స్వార్థ ఏంటి చెప్పమంటే ఇంతవరకు చెప్పడం లేదు. మీరు అది చెప్తే భయపడతారని మీరు అసలు దాని గురించి మాట్లాడకుండా డైవర్ట్ చేస్తున్నారు. బైబుల్లో పంది ముందు ముత్యాలు వేయకూడదు ఉంది బ్రదర్. పంది ముందు ముత్యాలు వేయకూడదు. మరి ఎందుకు వేస్తున్నారు బ్రదర్ మీరు వచ్చి? మరి ఎందుకు వేస్తున్నారు బ్రదర్ మీరు వచ్చి? చెప్పేవాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చెప్పేవాళ్ళు ఎందుకు సపోర్ట్ అంటే వాళ్ళందరినీ నువ్వు తిడతాను. అందుకే అన్నా నువ్వు అసలు క్రైస్తవుడివి కాదన్నమాట. క్రైస్తవుడు సువార్త చెప్పమని యేసు ప్రభు చెప్పాడా? అసలు నేను క్రైస్తవుడు అనుకో నీతో మాట్లాడతాను. బ్రదర్ నేను క్రైస్తవుడు అనుకున్నాను. సారీ బ్రదర్, నేను క్రైస్తవుడు అనుకొని మాట్లాడతాను. సారీ. క్రైస్తవుడు కాదన్నమాట. ఓకే. క్రైస్తవులకు అయితే సువార్త ప్రకటించమని వాళ్ళ ప్రభు అలా ఆజ్ఞ ఇచ్చాడులే బ్రదర్, నీకు తెలియదులే అవన్నీ. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే మీరు నిజంగానే ఇప్పుడు ఎక్కుతున్నట్టుంది మీకు. పన్ని ముందు ముత్యాలు. ఓకే రాజు గారు, బాబా రాజు గారికి కూడా బోరు కొట్టేసింది. చెప్పండి. పన్ని ముందు ముత్యాలు వేయకూడదు బ్రదర్. ఇంకేంటంటే రాజు గారు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం టాపిక్ గురించి మాట్లాడడం లేదని. టాపిక్ ఉంటే మాట్లాడడం. మీరు మాట్లాడుతుంటే ఆగట్లేదు, ఏం చేస్తాను? ఆగటం లేదంటే ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పడం ఏ పని ముందు ముత్యాలు వేయకూడదంట, తాగుపోతు చిన్నపిల్లడు అర్థం కావట్లేదు, ఏదో టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అంటే అతనికి సమాధానం చెప్పడం ఇష్టం లేదని అర్థమైపోతుంది. సువార్త అంటే ఏంటి? మీరు ఇళ్ళ ముందుకు వచ్చి ఏ సువార్త చెప్తున్నారు? సువార్త అంటే ఏమని చెప్తున్నారంటే దానికి సమాధానం చెప్పడంలో అతను. నేను చెప్తాను వినండి. చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారా? మీరు చెప్పండి. ఆయన కొన్ని మాటలు చెప్పాడు అనమాట. ఒక మనిషిని లక్ష్యాల్లో నడిపించే విషయాలు అంతేగాని ఏ విషయాలు చెప్పమని కాదు. బైబిల్లో మానవుడికి ఇప్పుడు సువార్త అంటే యేసు ప్రభు మీకోసం మరణించాడు, మీకోసం రక్తం కార్చాడు. మన పాప క్షమాపణ కోసమే యేసు ప్రభు రక్తం కార్చాడు. దాన్ని మనం నమ్మాలి. ఆ యేసు ప్రభు నమ్మిన వాళ్ళకే పరలోకం వస్తుంది అని సువార్త చెప్తారా లేదా? అవునండి, చెప్తాం. సో అదేనండి అక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మేము ఆల్రెడీ రామున్నో కృష్ణున్నో పూజిస్తూ ఉన్నాం. మేము కూడా ఏంటి రాముణ్ణి కృష్ణుని పూజిస్తే మాకు స్వర్గం వస్తుందన్న ఆలోచనలు మేము ఇక్కడ. అంటే మా దగ్గర ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ వాడుకుంటున్నాము. మీరు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారంటే మీ ప్రొడక్ట్ కాదండి, మీ ప్రొడక్ట్ తీసి దెబ్బలు వేయండి, మా దగ్గర ఇంకో మంచి ప్రొడక్ట్ ఉందండి, ఈ ప్రొడక్ట్ వాడండి అని చెప్పి మా చేత ఖర్చు పెట్టిస్తున్నారు అనమాట. సో ఇది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది తెలుసుకున్న పండితులు గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి ప్రొడక్ట్ అమ్మే వాళ్ళు అసలు దగ్గరకు రానివ్వకండి అని చెప్పి మా లాంటి వాళ్ళకి హితబోధ చేస్తున్నారు.
దాంట్లో మేము తప్పు లేదని చెప్తున్నాం. అది ఇప్పుడు మాకు మీరు ఆల్రెడీ మాకంటూ ఒక నమ్మకం ఉంది, మేము ఒక దాన్ని పాటిస్తున్నాం. మీకు స్వేచ్ఛ ఇప్పుడు మా దాన్ని ఉందండి. ఇప్పుడు మా ఇంట్లో లేని ప్రొడక్ట్ అనుకోండి, మేము కొనడానికి రెడీగా ఉంటాం. ఆల్రెడీ మేము మా దగ్గర ఏదో రుబ్బు రోలు ఉందండి, మేము రుబ్బుకుంటున్నాము, మీరు ఏదో గ్రైండర్ తీసుకొచ్చి ఇస్తే మాకు అవసరం లేదు. అనవసరంగా డబ్బులు బొక్క దేనికి, మేము చేసుకోగలం. లేకుంటే మిక్సీ ఉంది, మాకు ఎంత పిండి వేసుకునేది ఒక అరగద్ద పిండి వేసుకుని మిక్సీ సరిపోదు, మీరు ఏదో గ్రైండర్ తీసుకొచ్చి మిక్సీలో ఏమొచ్చిద్దండి గ్రైండర్ అయ్యింది అయ్యేదని చెప్తే దేనికి ఉపయోగం? ఏదైనా ఒకటే, ఏం లేదు. మేము అది గమనించే అనవసరంగా ఇలాంటి టైం వేస్ట్ అండి. మీకు సరే సార్ మీరు చెప్పేదంతా నాకు అర్థమైంది. అంటే ఉండండి, ఇంకొక లాస్ట్ మాట. మీకు నేను ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, అది మీ ఇష్టం. మీరు నచ్చితే మీరు నమ్మొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. కానీ నేను ప్రతి ఇంటికి వెళ్ళి మా దేవుడే నిజము, మీ దేవుడు అబద్ధము అలా చెప్పమని యేసుక్రీస్తు చెప్పలేదు. వీళ్ళు కొద్దిగా ఈ ఎక్స్ట్రా మాటలు అలా మాట్లాడుతుంటారు, అంతేగాని అలా చెప్పండి. ఏమని అన్నారంటే, కానీ మీరు అన్నట్టుగా ఎక్కడ సువార్త జరగటం లేదండి. సువార్త అంటే ఏమని చెప్తున్నారంటే, నేను చూసిన ప్రతి ఒక్క చోట ఎలా ఉందంటే, సువార్త అంటే యేసు ప్రభు మన కోసం సిలువలో ప్రాణాలు ఇచ్చి మన పాపాలు ఆయన రక్తంతో కడిగేశాడు. మనం ఆయన నమ్మితేనే పరలోకం దక్కుతుంది. మనం దాన్ని విశ్వసిస్తేనే, ఆయన మన కోసం చనిపోయాడని నమ్మితేనే మనకు పరలోకం వస్తుంది. అనిపిస్తుందండి రాజు గారు? నీటిలో చెప్పండి. ఇది చెప్తున్నారు ఎక్కడ పోయినా కానీ సువార్త. అవును, అలాగే చెప్తారు, ఎక్కడైనా అలాగే చెప్తారు. నమ్మితేనే పరలోకం, నమ్మపోతే నరకం అనేది బైబిల్లో కూడా ఉంది. కాబట్టి అలా ఆ మాటలే చెప్తారు. కానీ ఆ మాట కాకుండా మీకు ఇంకో మాట చెప్తాను. ఇతను కాకుండా ఇంకా దైవం లేడు, ఇంకో దేవుడు లేడు, ఇతనే నిజమైన దేవుడు, ఇతర రాళ్ళు రప్పల్లో దేవుడు లేడు, విగ్రహారాధన చేయకూడదు, ఇలాంటివి చెప్తున్నారు. ఇప్పుడు అది ఎవరి దగ్గరకు వచ్చి చెప్తున్నారు? ఎవరైతే దాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి పాపం రాదండి? ఇప్పుడు మీది ఒక నమ్మకమే, మాది కూడా ఒక నమ్మకమే. మీరేమైనా నిజమని చెప్పి రుజువు చేయగలరా దాన్ని? మీరు ఏదన్నా ఒకరిని తీసుకొచ్చి, ఒక కుష్ఠరోగిని తీసుకొచ్చి మీరేమన్నా అప్పటికప్పుడు స్వస్థత చేసి చూసారా మా నిజమైన దేవుడు అని మేము రుజువు చేస్తున్నాం అని చెప్తే అందరు నమ్ముతారు. ఇప్పుడు ఎవరైనా కానీ నమ్మకమే, మా దాంట్లో జరిగేది ఏం లేదు, మీ దాంట్లో జరిగేది ఏం లేదు, ఎక్కడున్నా వాడి పరిస్థితి ఒకేలాగా ఉంటుంది. అంత మాత్రం దానికి ఇదే నిజము మీరు అన్ని వదిలేయండి అంటే అలా? అలాగే ఎవరు అనరండి. మీరు అన్ని వదిలేయండి, ఇదే నిజము. అది లోపలికి వెళ్తే, లోతుకి వెళ్తే నిజాలు తెలిస్తావు కానీ. అయ్యో మీరు ఒక్కలే ఇలా ఉన్నారు. క్రిస్టియానిటీ మొత్తం అలాగే ఉంది. క్రిస్టియానిటీలో ఏంటంటే అడగపోయిన తర్వాత కనీసం బొట్టు గాజులు కూడా పెట్టుకోకూడదు. అన్యుల్ని పోలి ఉండరాదు అని మీకు బైబిల్లో ఉందా లేదా? అన్ని ఆచారాలు చేయరాదు అని ఉంది. ఏమొస్తుందండి అన్నిల ఆచారాలు ఫాలో అయితే ఏమవుతుంది? నష్టం ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే చేయొద్దు అని చెప్పినా అది రాదు. ఇప్పుడు బొట్టు గాజులు పెట్టుకోవడం వల్ల ఏంటి నష్టం? ఇప్పుడు ప్రవీణ్ పగడాలి ఏమన్నాడు, బొట్టు పెట్టుకోవచ్చా అంటే అది కంపల్సరీ ఏం కాదు, మీకు ఇష్టం ఉంటే మీరు పెట్టుకోవచ్చు అని అన్నాడు. అది బొట్టు అనేది బొట్టు పెట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతాం, అలాగే లేదే అది. కాబట్టి అది ఇండివిజువల్ మీద వదిలేయాలి. మనం అన్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారనుకోండి. ఇప్పుడు మీ సువార్తలు చెప్పే వాళ్ళందరూ మీరు చెప్పినట్టు చెప్తున్నారు అనుకోండి. నేను కూడా మొదట్లో అలాగే అనుకొని మామూలుగా ఆదివారం వస్తే మా ఫ్రెండ్స్ తో పాటు చర్చికి వెళ్ళేవాడిని, మామూలుగా మా గుడికి వెళ్ళేవాడిని, అంతా బాగానే ఉండేది. ఎప్పుడైతే కొంచెం చర్చికి వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళు కొంచెం ఇలాంటివి చెప్తున్నారన్నమాట. సో ఇలా చేయకూడదు. నేను ఏదైనా చేతికి ఏదైనా దారం కట్టుకున్నాను అనుకోండి, అంటే ఆ గుడికి వెళ్తే ఒక దారం ఇస్తారు, అది కట్టుకుంటా. ఇలాంటివి కట్టుకోకూడదు, ఈ సాతాను ప్రేరేపణ వల్ల వచ్చింది అది ఇది అంటే అప్పుడు అక్కడ వ్యత్యాసం కనిపిస్తుంది. గుడిలోకి వెళ్తే ఒకవేళ మనం ఏదన్నా వీళ్ళకి సంబంధించిన ఏదన్నా గుడికి తీసుకెళ్తే గుళ్ళో వాళ్ళు ఏమంటారు, కానీ వీళ్ళు మట్టికి అది ఇది అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మత సామరస్యం దెబ్బతింటుంది.
అవును. అంటే అది సో చెప్పే మీరు మనిషి అలా ఉంటాడు. 90% క్రిస్టియానిటీ ఇలాగే ఉందండి. అందుకనే క్రిస్టియానిటీ అంటే భయపడి మా వాళ్ళందరూ క్రిస్టియానిటీ పెరిగితే నష్టం జరిగిద్ది అన్నట్టుగా చెప్తున్నారు. అవునండి. క్రిస్టియానిటీ వాళ్ళు నష్టం చెప్పారు. జరుగుతుందని చెప్తున్నారండి. యాక్చువల్లీ నష్టం ఏం జరగదు. వీళ్ళు నష్టం జరుగుతదని ఒక ఒక ఇప్పుడు ఏ- ఇప్పుడు మీలాంటి భావజాలం ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇప్పుడు నేను చెప్పిన భావజాలం నష్టం ఉన్నోళ్ళు ఏం చాలా ఎక్కువ మంది జరుగుతదండి? ఉన్నారు. నేను ఒక్క నిమిషం ఉండండి. నేను క్రిస్టియన్ అయ్యాను. నా వల్ల ఎవరికి నష్టం అండి? ఏ విధంగా నేను నష్టపెడుతున్నాను సొసైటీకైనా, సమాజం గాని ఎవరికి నష్టపెడుతున్నాను? మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఏం నష్టం లేదండి. ఇప్పుడు నేను చెప్పే క్రిస్టియన్స్ ఉన్నారు చూడండి, వాళ్ళ ఆ! నుంచే నష్టం అని చెప్తున్నా. వాళ్ళు ఏంటి, ఇప్పుడు వాళ్ళు మతం మారారనుకోండి, ఇప్పుడు వాళ్ళ చుట్టాలు ఏదన్నా మన హిందూ ఆచారాల్లో ఏదన్నా ఫంక్షన్ లాంటివి జరుపుకుంటే ఆడకు రారు వాళ్ళు. ఆడకొస్తే సాతాన్ అంటారు. ఏదైనా పూజ పెట్టుకుంటా, ఏదన్నా వ్రతం చేసుకుంటా, క్రిస్టియన్స్ వాళ్ళు మన చుట్టాలే కదా అన్నట్టు పిలిచారనుకోండి, అలాంటి వాటికి మేము రామంటారు. ఏమవుతుంది, వీళ్ళు ఊరకు ఒక మతాన్ని నమ్మడం వల్ల ఉన్న బంధుత్వం మొత్తం పోతుందన్నమాట. అంత అవసరమా బంధుత్వాన్ని దూరం చేసుకొని మరి మతంలోకి మారటం? మొన్నటికి మొన్న మా మామయ్య వల్ల నాన్న చనిపోయాడు. ఆ! మా మామయ్య మా మామయ్యోళ్ళు బాప్తిజం తీసుకున్నారు. అంటే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళే. ఒక అతను చనిపోయాడు, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒక అతను బాప్తిజం తీసుకున్నాడు, పెద్ద అతను. చిన్న ఆ! అతనేమో మామూలుగా హిందూగానే ఉన్నాడు. ఇప్పుడు మా పద్ధతి ప్రకారం ఏంటి, పెద్ద అతను కర్మకాండాలు చేయాలన్నట్టుగా ఉంటుంది. అవును. సో ఇప్పుడు అతను చనిపోయాడు కదా, తండ్రి చనిపోయాడు కదా, కర్మకాండాలు చేయడానికి రా అన్నట్టుగా పిలుచుకుంటారు కదా. అతనేంటి, చనిపోయిన తండ్రి ఏదో వచ్చి చేస్తే సరిపోతుంది కదా, మేము అలాంటి పద్ధతులు చేయము, అలాంటివి చేస్తే మాకు సాతాను పడుతుంది, అలాంటివి చేయము, తీసుకురండి మా బైబిల్ ప్రకారం పూజ చేద్దాము, అది ఇది అన్నట్టుగా వాళ్ళకు గొడవ అయింది. ఇప్పుడు ఏంటి, అంత అవసరం ఏమొచ్చింది దాని దగ్గర? ఇప్పుడు వాళ్ళ తండ్రి ఏమి బాప్తిజం పుచ్చుకోలేదు, వాళ్ళ తండ్రి హిందువుగానే ఉన్నాడు. సో ఆయన ఆయన శాంతి కోసం కదా చేస్తుంది వీళ్ళు. ఆయనకి ఇష్టమైంది చేయొచ్చు కదా. వీళ్ళకంత పంతం ఏంటి? అసలు అవును. ముందు వాళ్ళు భయపడుతున్నారండి, అది నాకు నచ్చలేదు. ఇప్పుడు అంత బలమైన దేవుడు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? ఇప్పుడు ఏమి చేస్తే సాతాను పడతారంటే, సాతాను ఏమన్నా యేసు ప్రభు కన్నా గొప్పోడా? నాకు అది నవ్వొస్తుంది. అరే మీరు అంత బలమైన దేవుడు మీ వెనకాల ఉంటే సాతాను చూసి భయపడతారేంట్రా అన్నది. అన్నారా మీరు? ఆ ఆ! మరి సాతాను ఏంటండి, సాతాను చూసి భయపడేది ఏంటండి? సాతాను పట్టిది ప్రతి ఒక్కదాన్ని, సాతాను ప్రోద్బలం వల్ల చేస్తున్న సాతానే ఉన్నది యేసు ప్రభు కన్నా గొప్పోడా? ఆడేంటి యేసుప్రభు కంటే గొప్పోడు. మరి ఇంకేంటి, ఇంక అంత మంచి దేవుడు మన వెనకాల ఉంటే, మన వెనకాల దేవుడు ఉన్నాడులే, మనం చేసేది మంచే కదా, అన్ని దేవుడు చూసుకుంటాడని వదిలేసి సాతానికి భయపడతారేంటి? అవును. ఇప్పుడు ప్రసాదం తీసుకోవడానికి ఇతర దేవుళ్ళు ఎవరైనా ప్రసాదం పెట్టారు, నువ్వు తినే ఆహారమే, నువ్వు తినే నీకు ఇష్టం లేని ఆహారం ఏం పెట్టరు, నువ్వు మామూలుగా అదే తింటుంటావు, నీకు అదే వాళ్ళు మామూలుగా పూజ చేసుకున్నారు, మన ఇంటి పక్క ఉంటున్నారు కదా, పెడితే మంచిది కలుపుకోలుగా తీసుకొచ్చి పెడతారు. నాకు వద్దు నేను తిన్ను అంటే, నీకు ఇష్టం లేని దానికో సరే, అతనికి ఇష్టం లేదని వదిలేస్తారు. అతను ఎప్పుడు మామూలుగా తింటానే ఉంటాడు, అతను మనకు తీసుకొచ్చిస్తుంటాడు, మనం కూడా అతను తీసుకొస్తే అతను నువ్వు తీసుకోవట్లేదు అంటే ఏంటి, మేము చేసే దాంట్లో ఏమైనా తప్పు ఉందా? మమ్మల్ని ఇలా కించపరుస్తున్నారు. రేపటి నుంచి వాళ్ళు కలిసిపోవాలన్నా కానీ కలవలేరుగా. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ వల్ల ఏంటి నష్టం అంటే, ఇలాంటి నష్టాలు ఉన్నాయి, ఒకటని కాదు, అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు హిందుత్వం ఉంది, హిందుత్వం అంటే ఒక దేవుని నమ్మాలని రూల్ ఏం లేదు. నీ ఇష్టం, ఇంకో దేవుని తీసుకొచ్చి పెట్టుకో, బుడింగ్ అని ఇంకో దేవుని తీసుకొచ్చి పెట్టుకో, ఒక కొత్త విగ్రహం పెట్టుకో, లేకపోతే ఇంకోటి పెట్టుకో, ఇదిగో నా ప్రార్థనా విధానం ఇదని చెప్పి చేసుకో, ఎవడు నిన్నేమండు. నువ్వు ఏ దేవుని పెట్టుకున్నా. ఇప్పుడు హిందుత్వంలో ఉన్నారంటే ప్రతి ఒక్కడు ఏ కొత్త దేవులు ఎంతమంది పుట్టుకొస్తున్నారు, ఎవ్వరు ఏమనరు. ఎందుకంటే వాడు ఆ దేవుని నమ్ముతాడు, మిగిలిన దేవుళ్ళు కూడా అందరితో కలిసిపోతారు, వాళ్ళ కాలేదని ప్రసాదాలు ఇచ్చిన తీసుకుంటారు, అందరితో మిత్రత్వంగా ఉంటాడు. హిందుత్వం ఏంటంటే ఇక్కడ సెక్యులరిజాన్ని ప్రమోట్ చేస్తుంది. నువ్వు ఒక దాన్ని నమ్మితే దానికే కట్టుబడి ఉండాలి,
నా మొగుడే మొగుడు, అందరు మొగుళ్ళు మగోళ్ళు కాదు అన్నట్టుగా ఉండరు. ఇక్కడ ఈ క్రిస్టియానిటీలోకి వచ్చేలోకి ఈ రకంగా తయారవుతుంది. దానివల్ల క్రిస్టియానిటీ ప్రమాదం అంటున్నాం. అంతేగాని క్రిస్టియానిటీ ఇప్పుడు ఎవరు క్రిస్టియానిటీ మా ప్రమాదం హిందువులే కాదు బ్రదర్. మీకు ఒక మాట అదే చెప్తుంది. చెప్తున్నాను. మా హిందువులే వద్దంటే మీ క్రిస్టియానిటీ మా దేశంలోకి రాలేదుగా. ఇప్పుడు మేము ఏ రకంగా అనుకుంటామంటే ఎవరైనా హిందువు మొదట యేసు ప్రభు అని పేరే కానీ ఏమనుకుంటాం, అందరూ దేవుళ్ళు ఒకటే కదా, అలాగే యేసు ప్రభు అనే నామంతో వాళ్ళు ఆ దేవుని పిలుచుకుంటున్నారు అని అనుకుంటాం మేము. అవును, కానీ అది చివరికి కరెక్ట్ వచ్చేలాగా ఏం కదా. చేస్తున్నారు? అందరు దేవుళ్ళతో పాటు కాదు, అందరు దేవుళ్ళలాగా కాదు, నేను ఒక్కడే దేవుడు, మిగిలిన వాళ్ళు అసలు ఆయనకు సమానమే కాదు, సరిసాటే కాదు అంటుంటే ఏమవుతుంది? నేనేంటంటే అందరి దేవుళ్ళు ఒకటే, వాళ్ళు యేసు ప్రభు అని పేరుతో పిలుచుకుంటున్నారు, మేము రాముడు అనుకుంటున్నాం, అల్లా అనుకుంటున్నాం. కాకపోతే మనం ఏ పేరుతో పిలుచుకున్నా, ఏ పద్ధతిలో ఆరాధించినా అంతిమంగా ఒక్కడే దేవుడు అన్న ఫీలింగ్ మాకుంటే, వీళ్ళు చూపించే ఫీలింగ్ ఏంటి? ఆ, ఆ, మాకు అలాంటి ఫీలింగ్, వాళ్ళు మా దేవుడికి సమానం ఏంటి, అందరి దేవుళ్ళు మాకు సమానం ఏంటి, వాళ్ళందరూ అల్లా రాముడు మా ప్రభువుకు సమానం అంటారేంటి, మా ఆయన అల్టిమేట్ గాడ్, ఇవన్నీ తొక్కతూలంటే దానికి ఏమవుతుంది? ఇప్పుడు ఒక నమ్మకాన్ని పట్టుకోవడం వల్ల గొడవలు పెరుగుతున్నాయి అన్నమాట. చెప్పండి ఇప్పుడు మీరు. అది అలాగా. ఇప్పుడు అవన్నీ యాక్చువల్లీ చెప్పకూడదు, కానీ అవన్నీ యేసుక్రీస్తు దేవుడు దేనికి దేవుడు, పాపాలు క్షమించడానికి అని చెప్పిన వరకే మన బాధ్యత, కానీ మీ దేవుడు దేవుడు కాడు, మా దేవుడే దేవుడు. అదే అంతవాటికి అలా చెప్పడం. ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నారు, వాళ్ళు కూడా అంతే, వాళ్ళ భక్తులు కూడా అలాగే వాళ్ళ మీదకి వస్తుంటారు, చెప్తుంటారు. ఏంటి వాళ్ళు ఏం చెప్తారంటే, షిరిడి సాయిబాబా ఇలా ఆయన నమ్ముకుంటేనే మోక్షం వస్తుంది, ఆయన అన్నిటికీ ఇప్పుడు మీ యేసు ప్రభు ఎలాగో ఆయన కూడా ఒక చారిత్రక పురుషుడు అన్నట్టుగా చెప్తుంటారు వాళ్ళు కూడా. సో వాళ్ళు చెప్పుకుంటారు, అంత మాత్రాన వాళ్ళు ఏమి ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు ఒకసారి వినండి. వాళ్ళు చెప్పినట్టే మీరు చెప్పారనుకోండి, నష్టమేమి ఉండదు. ఇస్కాన్ వాళ్ళు ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదని చెప్తారు. మీరు ఎప్పుడైనా మాట్లాడండి వాళ్ళతో. ఈవెన్ వాళ్ళు అలాంటి అంటే అసలు మా అలాంటివి అంటే అసలు మా హిందువులే సహించరు. అలాంటి విషయాల్లో కూడా కొంతమంది వాళ్ళతో ఉంది అలాంటిది. మీరు మాట్లాడి చూడండి. నాకు తెలుసు అండి. ఇస్కాన్ లో అందరూ అలాగే ఉంటారులే, కొంతమంది ఉంటారు. ఒక గురువు, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయనకాను మా హిందువుల్లో కొంతమందికి డిబేట్ కూడా జరిగింది. ఏంటంతా ఇది, మీరు కూడా క్రైస్తవంలా తయారవుతున్నారా ఇది అన్నట్టు ఒక డిబేట్ జరిగింది, చూశాను. అది దాన్ని మా హిందువులు ఎవరు సమర్థించరు. ఒకవేళ అలా అన్నారనుకో, వాళ్ళని హిందుత్వం నుంచి వదిలేస్తాం. ఇస్కాన్ వాళ్ళు మా హిందువులు కాదని చెప్పుకుంటాం. ఇప్పుడు బ్రహ్మకుమారులు అని వచ్చారు, ఆ బ్రహ్మకుమారులు అలాగే చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మాది హిందుత్వమేనండి, మేము ఇదే అని చెప్తున్నారు. చివరికి వచ్చేలోకి ఇదే నిజమైంది, మిగిలినవి కాదు, అది ఇదే అని చెప్తుంటే మేమేం చేస్తాను, వాళ్ళు వదిలేస్తాను. ఇలా హిందువులు కాదురా బాబు, అలాగే చెప్పుకుంటారండి. అదేనండి హిందుత్వం అలాంటి వాటికి ఇవ్వదు, అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వదు. మా హిందుత్వం ప్రకారం ఏంటంటే, నువ్వు ఏ ఆచారాన్ని పాటించు, ఎదుటి వాళ్ళ ఆచారాన్ని కూడా అంటే ఏమంటారు దాన్ని, గౌరవించు, అలా చెప్తారు. సో మా హిందుత్వం ఏంటంటే అందరినీ ఒక ఇదిగా ఉంచాలి, ఎవరికి గొడవలు రాకూడదు, అంటే ఒక నమ్మకాన్ని బట్టి. ఇప్పుడు ఓం శాంతి వాళ్ళు గొప్ప డేంజర్ అండి. వాళ్ళు తీసుకెళ్లి ఒక ఇస్లామాబాద్, పాకిస్తాన్ లో పుట్టిన ఒకడు, అతని పేరేంటంటే పేరు మర్చిపోయాను, అతన్ని బాబా పేరు మర్చిపోయాను, కానీ ఆ బాబాని మీ మనసులో పెట్టుకోవాలా. ఆయనే బ్రహ్మ, ఆయన కల్కి మహాప్రభు అని చెప్పుకుంటాడా? ఇవన్నీ సోది కథలన్నీ రాసుకున్నారులే. దాన్ని ఇప్పుడు మా హిందువులు ఖండిస్తున్నారుగా. ఇప్పుడు మా హిందువులు దాన్ని ఖండిస్తున్నారు. లలిత్ కుమార్ వీళ్ళందరూ వాటి మీద ఎన్ని వీడియోస్ చేశారు. ఇప్పుడు అలాంటి వాటిని హిందువులు ఎవరు, ఇప్పుడు హిందూ అనగానే ఎవరు నమ్మేయడం కూడా చెప్తారు. అందరూ ఎంత తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. అదే కదా అలాంటి వాటిని మా హిందుత్వం ఎప్పుడైనా ఖండిస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏదన్నా మా దగ్గరకు వచ్చి ఏదైనా ఇప్పుడు వాళ్ళు వచ్చి మా దగ్గరికి ఏదైనా మీలాగా సువార్త అనుకుంటే ఏదైనా వచ్చారనుకోండి, వాళ్ళు కూడా అలాగే ప్రశ్నిస్తున్నాం. చేస్తారు, మీరు కావాలని చూడండి. ఎక్కడ ఏదైనా
ఎగ్జిబిషన్ వాళ్ళు జరిగితే పెద్ద పెద్ద అందులో పెద్ద ఉంటది పెద్ద మీటింగ్లు పెట్టి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు వాళ్ళు. మరి పోలీస్ వాళ్ళకి ఎంత డబ్బు ప్రొటెక్షన్లు. ఉంది తెలుసా? అదే వాళ్ళు కదా, వాళ్ళు విదేశాల్లో ఎంత వాళ్ళకి చేసి ఎన్ని బ్రాంచెస్ వాళ్ళు ఉన్నాయి. ఎంత చేసి వాళ్ళు ఎంత చేసినా మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి మేము ఖండిస్తాం ఖచ్చితంగా. మాకు ఎవరు ఎక్కువేం కాదు, ఎవరు తక్కువేం కాదు. ఈ విధంగా ప్రతి వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు గొప్పవి అని చెప్పుకోవడం అవి సహజమైన మాటలు అంతే. దాన్ని ఇంకో రకంగా తీసుకొని దాన్ని ఏదో న్యాయం చేయడానికి కొట్టేయడము, తిట్టేయడము, చంపేయడము అవి కరెక్ట్ కాదు కదా. కొట్టడం అవన్నీ అక్కడ జరగలేదులే గాని సిద్ధాంత పరంగా ఎదుర్కోవాలి జస్ట్ తప్ప దాన్ని ఏమో ఆ అంతే. వ్యక్తి ఎవరైనా సువార్త ప్రకటించిన వాళ్ళు కొట్టేయడము, పాస్టర్లకి ఇది కొట్టడం చేయడము, అది చేయడము, కొట్టడం చర్చ్ అలాంటివి జరగలేదండి. కొట్టడము కాకపోతే అది కరెక్ట్ కాదు. కొంచెం కోపంగా ఎందుకు వచ్చారు మా దగ్గరికి, మేమందరం హిందువులం అయితే మా దగ్గర రాబాకండి వెళ్ళిపోండి అన్నట్టుగా కదులుతారు. నేను ఇంతవరకు మా ఎప్పుడు ఊరు ఎక్కడ ఎందుకు వచ్చారు? కొట్టడం అయితే ఏం చూడలేదు. ఇప్పుడు వీళ్ళు అంటారు మా ఊరు ఎందుకు, మరి వీళ్ళు ఇంకో ఊర్లు ఎలాగ వెళ్తున్నారండి? క్రైస్తవులు ఉన్న ఊర్లకి ఎలాగ వెళ్తున్నారు చెప్పండి? ఇప్పుడు విదేశాల్లోకి ఎవరు వీళ్ళు వెళ్తారు? ఎలాగ వెళ్ళిపోతున్నారు? వాళ్ళు అన్నారు అనుకోండి, మీరు హిందువులు కేవలం ఇండియాలో ఇప్పుడు ఉండాలి, మా దేశానికి వచ్చారు అని అంటే ఇప్పుడు అన్నారు అనుకోండి, వాళ్ళు మానేస్తారు. ఇప్పుడు అవును. వాళ్ళు ఎందుకు రాణిస్తున్నారు? నేను ఇప్పుడు ఒక వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు? ఇప్పుడు క్రిస్టియన్స్ అయినా సరే వీళ్ళని ఎందుకు ఎలో చేస్తున్నారు? వీళ్ళని ఎవరు అబ్జెక్షన్ చెప్పడం లేదు. జనాలకి ఎవరు వాళ్ళ నుంచి నష్టం కలిగట్లేదు. జనాలందరూ ఓకే అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా సరే అన్నట్టు ఊరుకుంటుంది. సో ఆ రకంగా వాళ్ళు జనాల ఇప్పుడు అబ్జెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు మీరు సాగుతున్నారు. ఇప్పుడు మీ మీరు క్రిస్టియానిటీకి ఏమంటే జనాల అబ్జెక్షన్ పెరిగింది. క్రిస్టియానిటీకి ఎప్పుడు కూడా అబ్జెక్షన్ ఉండదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. ఆ దేశాల్లో అందరికీ సమానం ట్రీట్ చేస్తారు. అన్ని రిలీజియన్స్ కి సమానం ట్రీట్ చేస్తారు, ఎవరిని కించపరచరు. సేమ్ మైండ్ మన మన దేశంలో కూడా అలాగే ఉందండి. మన దేశంలో కూడా ఎవరిని కించపరచరు. ఇప్పుడు మీ క్రిస్టియానిటీ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నన్ను మీ క్రిస్టియానిటీ వచ్చిన కాడి నుంచి ఏమన్నా మిమ్మల్ని ఏమైనా కించపరుస్తున్నారు? ఎప్పటి నుంచి ఇదంతా మొదలైంది? ఎప్పుడైతే ఇవన్నీ బయటపడుతున్నాయో నార్త్ ఇండియాలో చూడండి బాబు, వాళ్ళు ఏడ్ చేస్తున్నారు. ప్రతి పాస్టర్ ని తిట్టడము, కొట్టడము, నానా విధంగా హింసిస్తా ఉన్నారు తెలుసా. అది ఎప్పటి నుండి? మన రాష్ట్రాల్లో చాలా బెటర్. అదే సార్, ఎప్పటి నుండి జరుగుతుంది? క్రిస్టియానిటీ వచ్చిన మొదటి నుంచి క్రిస్టియానిటీ వచ్చి రాగానే ఎవర్రా మీరు మా దగ్గరకు వచ్చారని వాళ్ళ మీద ఎదురు తిరగలేదుగా. మొదట్లో అంతా బాగా సంవత్సరాల నుంచి ఎక్కువ జరుగుతుంది, ఒక 10 years నుండి ఈ జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ బీజేపీ వీళ్ళందరూ కలిసి ఈ ప్రణాళికల ప్రకారంగా చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు కేరళలో ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళే మెయిన్ అన్నమాట ఇవన్నిటికీ. వాళ్ళు ఆర్ఎస్ఎస్ అనే కాదు, ఇప్పుడు నేనేం ఆర్ఎస్ఎస్ కాదు అంత మాత్రాన లేదంటారు. అది మనకి పర్సనల్ గా వచ్చేది. ఆర్ఎస్ఎస్ తెలియని వాళ్ళకి కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే మాలాంటిదే ఆర్ఎస్ఎస్ కూడా ఒకటి అనుకోవాలి, అంత ఏం లేదు. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే యాంటీ క్రిస్టియన్, యాంటీ ఇస్లామిక్ ఫీలింగ్ ప్రజల్లో క్రియేట్ చేసి దాన్ని ఒక హింసాత్మకమైన వేలో దేశాన్ని నడిపిస్తా ఉంది. అది ఏ సక్సెస్ అవుతారు చెప్పండి? ఇప్పుడు ఎవరు దాన్ని ఫాలో అయ్యి మీ మతం మీదకి ఎవరు రావడం లేదండి. వాళ్ళకి నచ్చకే ఎవరైనా ఎదురు తిరుగుతున్నారు అంతే. ప్రతి ఒక్కటి దాని మీదకి నెట్టబాకండి మీరు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా గానీ వాడు చెప్తే తెలుసుకున్నట్టేనా? వాడికి అంత మించి వాడికి తెలుసుకునే జ్ఞానం లేదంటారా? ఎవడో చెప్తేనే తెలుసుకుంటారా? వీళ్ళు రెచ్చగొడుతున్నారు. మీకు తెలియదులేండి. అసలు నాకైతే అసలు తెలియదండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాట ఇంతవరకు చిన్న కూడా ఏం లేదు. కానీ నాకు నా పర్సనల్ ఫీలింగ్ నేను చెప్తున్నాను కదా, నాకు ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేదు. సో అలాగే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కటి ఆర్ఎస్ఎస్ అంటే వాడిని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలియవు. ఎందుకు తెలియవు అని నేను అంటున్నానంటే, ఇప్పుడు దేశంలో అల్లకొల్లాలకి కారణం ఎవరో కారణం అవ్వాలి కదా.
ఇప్పుడు అదేంటో మీరే కారణం, మీరు మా దగ్గరికి వచ్చారు అందుకే మేము ఇప్పుడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేనేమి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మీ నష్టాలు అడిగితే చెప్పాను, క్రైస్తవ్యం వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని. దాంట్లో ఎక్కడన్నా ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చానా? నాకు ఆర్ఎస్ఎస్ చెప్పబట్టి తెలిసిందని నేను ఏమైనా చెప్పానా? అవేంటి నేను పర్సనల్ గా చూసి తెలుసుకున్నవే కదా అవన్నీ. సో ఇలా పర్సనల్ గా తెలిసింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దానికి దీనికి ఏం సంబంధం అసలు? ఒకవేళ personal మాలాగా గా ఆర్ఎస్ఎస్ కాదు. కూడా ఒకటి. ఓకే ఓకే, ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడే ఆ ప్రస్తావన మనకు అవసరం లేదు అసలు. నేను నార్మల్ గా చెప్తున్నా, ఈ క్రిస్టియానిటీలో 90% ఇలా ఉన్నారండి. ఇలా ఉండటం చూస్తే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మా అయితే 17% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉంటేనే మన ఇండియా ఎలా ఉంది? ఈ రకంగా చిన్న భిన్నమవుతూ ఇలా గొడవలు అవుతున్నాయంటే, వాళ్ళు కూడా 30%, 40% వచ్చారంటే ఎలాగుంటుంది? అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ మధ్య వచ్చేది రేపు పొద్దున దేశం మధ్య వచ్చింది గొడవ. మేము ఎంతో కలిసి ఉండలేకపోతున్నాను వాళ్ళు అంటారు, వాళ్ళతో మేము కలిసి ఉండకపోతున్నాం వీళ్ళు అంటారు. రేపు పొద్దున దేశం విడిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళ భయం, అంతే, ఏం లేదు. ఇది ఎలాగుందంటే దేశం ఎందుకంటే విడిపోతుంది. దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారండి. దేశం ఎలాగంటే విడిపోతుంది? ఉంటారండి, అన్ని మతాల వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉండి ఒకటిగా, ఇప్పుడు హిందుత్వం అంటే ఒక మతం కాదు కదా. హిందుత్వంలో ఎన్ని మతాలు ఉన్నాయి? ఒక్కొక్కరు ఇప్పుడు దేశం ఒకప్పుడు ఎందుకంటే శైవులకి వైష్ణవులకి, అన్ని అదే అన్ని ఒకప్పుడు మతాలు శైవులకి వైష్ణవులకి పడేది కాదు. అన్ని మతాలు అదేనండి, కలిసి ఇప్పుడు మత దేశం విడిపోవడం అంటే ఏంటి సామరస్యం అర్థం అండి? ఉందనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా మీకు. మీ క్రిస్టియానిటీ నమ్మడం వల్ల కొంతమంది ఇలా బిహేవ్ చేస్తున్నారండి. వాళ్ళ వాళ్ళ సొంత చుట్టాలతోటి, సొంత బంధువులతోటి కలవలేకపోతున్నారు. సో ఈ రకంగా ఇప్పుడు ఏంటంటే చిన్నది కాబట్టి ఇది బంధువుల దగ్గరే వచ్చింది. రేపు పొద్దున ఏమవుతుంది? ఇప్పుడు పార్టీలు పెట్టాలంటున్నారు. ఇప్పుడు మీరు చూపించే వీడియోస్ అన్ని ఏంటి? వాళ్ళు ట్రాప్ చేసేదంతా ఏంటి? మన క్రిస్టియన్స్ కి ఒక పార్టీ పెడతామండి, మన క్రిస్టియన్స్ అందరినీ ఎంపీలని ఎమ్మెల్యేలుగా చేయాలంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? సపోర్ట్ చేస్తున్నారు కదా. రేపు పొద్దున నిజంగానే అలాంటి పార్టీ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? రెండు పార్టీలుగా విడిపోతారు. రెండు పార్టీలుగా విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ గా జరిగేది అదే. ఇంకా అవునండి. ఇప్పుడు ఇప్పుడు ఒక పార్టీ పెట్టడానికి హిందుత్వం, క్రిస్టియానిటీ, హిందుత్వం ఇప్పుడు మీరు హిందుత్వం, క్రిస్టియానిటీ అని చూపించి ఒక పార్టీ పెడతారండి. వాళ్ళు దానికి సపోర్ట్ చేయటం ఏంటి అసలు? ఏడండి ఏడన్నారా? ఇప్పుడు ఆ యాక్టర్ రాజు వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటున్నాడు? మన క్రిస్టియన్స్ ని కూడా మన క్రిస్టియానిటీ తరపున ఒక పార్టీ ఉండాలండి అన్నట్టుగా చెప్పే కదా వాళ్ళని ట్రాప్ చేస్తున్నాడు. అవును. అసలు వాళ్ళు వీళ్ళైనా కానీ ఆ ట్రాప్ లో పట్టడానికి కారణం ఏంటి అంటే, నిజమే కదా, మన క్రిస్టియన్స్ అందరినీ మన వెనకాల వేసుకొని తిప్పుదాము, మనం నాయకులు అయిపోదాము అన్న ఫీలింగ్ ఉండబట్టే కదా. అవును. ఇప్పుడు క్రిస్టియన్స్ ని మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కొట్టడము, తిట్టడము అన్ని చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయట్లేదు. ఎవరు కూడా కనీసం విషయాలు మాట్లాడట్లేదు. అలాంటప్పుడు మరి క్రైస్తవులకి రాజకీయ పార్టీ అవసరం లేదంటారా మీరు? ఎక్కడ జరిగిందండి? క్రిస్టియన్స్ మీద ఖచ్చితంగా క్రిస్టియన్స్ అనే చెప్పి ఎక్కడ ఏ గొడవ జరిగి ఎవరిని కొడుతున్నారు? అవునా? ఏ చట్టం పట్టించుకోలేదు, ఏ చట్టం పట్టించుకోలేదు. జార్ఖండ్ చూడండి, అక్కడ ప్రతి క్రిస్టియన్ ని, చర్చెస్ ని చాలా విపరీతమైన పర్సిక్యూషన్ అన్నమాట. విపరీతమైన అల్లర్లు పెడుతున్నారు. అదే కదా విపరీత. దానికి కారణం ఏంటో నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు రెచ్చగొట్టడం వల్లే కదా అదంతా జరుగుతుంది. అండి బ్రదర్, మీరు ఒక్క నిమిషం ఆపండి. ఇప్పుడు మన చెప్పండి మీరే. సొల్యూషన్ కాదండి. హింస అనేది సొల్యూషన్ అండి. ఇంకా దేశం నాశనం. మొన్నే మీకు చెప్పాను నేను, నిన్న మీకు చెప్పాను, ఇస్లామిక్ దేశాలు అంతా పాడైపోవడానికి కారణం మతము అనుకుని తిరగబట్టి పాడైపోయారని చెప్పలేదా మీకు? అవునండి. ఇప్పుడు మీరేమంటున్నారంటే మా క్రిస్టియన్స్ ని ఎవరు పట్టించుకోవట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ క్రిస్టియన్స్ వచ్చి ఇలా మా మా మతాలను దూషించేటట్టు సువార్తలు చెప్తుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు తరపున చట్టాలు లేవు అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు అది గమనించట్లా. మీకు ఎలాంటి బాధ అయితే ఉందో వీళ్ళకి కూడా అలాంటి బాధే ఉంది. కానీ పైన గవర్నమెంట్ ఒకటే.
ఆహా, వీళ్ళకేం బాధ ఉంది? వీళ్ళకే వీళ్ళకేం బాధ ఉంది? అదే కదా, పొద్దున్న లెగిస్తే మా హిందువులు ఏంటి ఇప్పుడు, వీళ్ళ లలిత్ కుమార్ వీళ్ళు ఏంటి, వీళ్ళ బాధ ఏంటి? అసలు మన దేశంలో హిందుత్వం తరపున ఏ ఏ ఎవరు కానీ మాకు సపోర్ట్ ఇవ్వటం లేదు. అంటే ఏంటి, వాళ్ళు పొద్దున్న లెగిస్తే మా దేవీ దేవతలను తిడుతున్నారు, అయినా కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్. ఆ, అలాంటి అలాంటి స్వేచ్ఛ ఇచ్చింది వాళ్ళకి, అలాంటి స్వేచ్ఛ ఇవ్వాలా? ఇలా వాళ్ళ మీదకి వచ్చేసి మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటేనే స్వర్గం, మీరు చేసే ఆరాధనలన్నీ వ్యర్థం అని చెప్పి చెబుతున్నారు. అలా చెప్తున్నా గానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్ అని చెప్పి ఆ, వీళ్ళు బాధపడుతున్నారు. మీకు ఆ రకంగా అర్థం చేసుకోవడం చేత కావట్లేదు. మీరేంటంటే మేము వెళ్తే మమ్మల్ని ఖండిస్తున్నారు ఎక్కడో, వచ్చిన వాళ్ళందరూ అలా చేసుకొని ఇస్తుంది గవర్నమెంటే కదా, అలా చేసుకొని ఇచ్చినందుకు మేము బాధపడుతున్నాం. ఇప్పుడు మేము కూడా తిట్టుకోవాలి గవర్నమెంట్ ని. మా హిందువుల తరపున లేదండి సరిగ్గా, మా హిందూ మతాన్ని కించపరిచేటట్టు, మా హిందుత్వాన్ని ఎలాగైనా సరే దెబ్బతీసేటట్టు గవర్నమెంట్ చేస్తుంది, అలా క్రైస్తవులకి అన్ని సహాయాలు చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. హలో. క్రైస్తవుల మీద చర్చిల మీద దాడి జరిగితే ఏ ఒక్క ఇది కూడా జరగట్లేదు, క్రైస్తవులు సపోర్ట్ చేస్తుందా? ఏదైనా మాటల్లో న్యాయం సార్, ఉండాలి. ఇప్పుడు హిందూ గుళ్ళ మీద ఎక్కడ జరగలేదా దాడులు? ఏంటి? హిందూ గుళ్ళ మీద ఎక్కడ దాడులు జరగలేదా? హిందూ విగ్రహాలను కూల్చలేదా? హిందూ రథాలను కాల్చలేదా? గుడ్ల మీదకి వచ్చి యేసు ప్రభు నిజమైన దేవుడు అది ఇదని రాతలు రాయలేదు. ఇప్పుడు అవన్నీ అన్నిట్లో జరుగుతుంటాయి, అర్థమైందా? ఇప్పుడు మీకు జరిగిన అన్యాయాలను బట్టిగా పట్టించుకొని మాకు న్యాయం జరగట్లేదండి అని చెప్పి మీరే అనుకుంటున్నారు. మాకు జరిగిన వాటికి మేము మనసులో పెట్టుకొని మాకు న్యాయం జరగలేదని మేము అనుకుంటాం. అవన్నీ చూడడానికి లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఉన్నారండి, అది చూస్తారండి. అదేనండి, అలా అనుకుంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీద నమ్మకం వేసుకుని ఊరుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి. మీరు ఆ నమ్మకం లేకే కదా మనం ఒక పార్టీ పెట్టాలంటుంది. పార్టీ పెట్టుకోవడానికి మాకు ప్రతి వ్యక్తికి అదే ఇది ఉంది, రైట్ ఉందండి. మీరెట్లా పెట్టుకోకూడదని? పార్టీ పెట్టుకోవడానికి రైట్ ఉందండి, అది ఏ ప్రాతిపదికన పెట్టుకున్నారు? మత ప్రాతిపదికన ఒక పార్టీ పెట్టుకుంటున్నారు, రాజ్యాంగ పరంగా తప్పేం కాదు. అలా పెట్టుకోవటం వల్ల నష్టం జరుగుద్దా లేదా? ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది? గవర్నమెంట్ అనేది ఎలాగుండాలి? ఏ పార్టీకి ఏ పార్టీ తరపున ఉండకుండా సెక్యులర్ గా ఉండాలి గవర్నమెంట్ అనేది. మీరు పెట్టుకోవటం ఒక మతం తరపున పార్టీ పెట్టుకుంటే మీరు రేపు పొద్దున ఇతర మతాలకు ఎలా చేస్తారు? సెక్యులర్ గా ఎలాగుంటారు? మీకు తెలియదు కావాలి. తప్పే. ఏంటది? పార్టీ ఉంది, ముస్లిం లీగ్ పార్టీ ఉంది. వాళ్ళు ముస్లింస్ కోసం వాళ్ళు మాట్లాడతారు, ఓట్లన్నీ ముస్లిం చేస్తారు వాళ్ళకి, ఎవరు హిందూ లేరు, ఎవరు వేయరు. అలాగే క్రైస్తవ పార్టీ ఉంటే క్రైస్తవులు వేసుకుంటారు ఓట్లు. మా ఓట్లు ఎందుకండి వీళ్ళకి వేయాలి? అసలు అలా పెట్టుకోవడం తప్పండి. అసలు ముస్లిం లీగ్ పార్టీ అని పెట్టుకోవడం కూడా తప్పే. ఏంటి అసలు గవర్నమెంట్ అంటే ఎలాగ ఉండాలి? కేవలం ముస్లింస్ తరపునే ఒక పార్టీ వచ్చేది ఏంటి అసలు? అంటే రేపు పొద్దున వాళ్ళ చేతిలో పవర్ వస్తే వాళ్ళు కేవలం ముస్లింస్ మాత్రమే పాటిస్తారా? మాకెవరు కేర్ తీసుకుంటారు, వాళ్ళకి వేస్తాం మేము ఎందుకండి వీళ్ళకి వాళ్ళకి వేస్తాం చెప్పండి? అదేనండి, ఎవరు కేర్ తీసుకుంటే వాళ్ళకి వేస్తాం అనండి, అది బాగానే ఉంటుంది. దానికి మా క్రైస్తవుల తరపునే ఒక పార్టీ రావాలి అనుకోవటం తప్పు కదా. జగన్ పార్టీ అనేది ఎప్పుడు సెక్యులర్ గానే ఉండాలి. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా మైనారిటీ సంక్షేమాలు మైనారిటీలకు ఇస్తుంది. ఏంటండి ఆ పార్టీ అందరి కోసమని ఉంది? అది ఏ పార్టీ? ఉంది. బీజేపీయా? ఎవరు చెప్పారు మీకు అందరి కోసమని ఉంది? అసలు క్రైస్తవులకు అసలు ఏం చేయట్లేదండి. చేయరు వాళ్ళు, ఏది చేయరు. అంతకు ముందు పార్టీలు చేసి ఇప్పుడు వీళ్ళు తీసేసి ఏమైనా ఉన్నాయా స్కీమ్స్ క్రైస్తవుల కోసం అని చెప్పి? అంతకుముందు
చేయరు. మీరు ఇప్పుడు జార్ఖండ్కి అన్- వెళ్ళండి మీకు తెలుస్తుంది, యూపీకి వెళ్ళండి తెలుస్తుంది, ఇక్కడ ఉండి మాట్లాడతావదు. అక్కడ అక్కడ తప్పెవరిది అనేది తేలలేదు కాబట్టి ఎవరు ఏం చేయలేదు. మీరేంటంటే మా క్రైస్తవులు తప్పు, మా క్రైస్తవులు తప్పు కాదు, మా క్రైస్తవులకు న్యాయం జరగలేదన్న ఫీలింగ్ లో ఉండబట్టి మీరు ఇలా ఉన్నారు. అక్కడేంటి వేరే వాళ్ళు మాది తప్పు కాదు మాకు న్యాయం జరగదని వాళ్ళు అలా ఉంటారు. ఎవరికి వాళ్ళు గవర్నమెంట్ బ్లేమ్ చేసుకోవటం ఏం లేదు అక్కడ. ఏం మాకు న్యాయం లేదులే. జరగలేదు మాకు న్యాయం జరగలేదని అన్ని ఎవరికి ఈ- చెప్పక్కర్లేదు. అదంతా అందరికి కూడా తెలివితేటలు అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ సో గుడ్డోళ్ళు కాదు. ఎలాగైతే సో మీరు సపోర్ట్ చేస్తారన్నమాట. మా క్రైస్తవుల తరపున ఒక పార్టీ రావాలంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు. కాగితం కాదు, ఇంతవరకు పార్టీ లేదు. పార్టీ వస్తే తప్పేం లేదు. ఇప్పుడు కే అదే పాల్ వస్- ఉన్నాడు. వస్తే కే పాల్ అలా గారికి రావడానికి మీరు elect అయితే తప్పేముంది అందులో? కేఏ పాల్ కూడా నేనేం ఖచ్చితంగా క్రిస్టియన్స్ కి పార్టీ పెడతానని ఎప్పుడు చెప్పలేదు. నేను అందరినీ చేస్తాను, ప్రతి ఒక్కరు ఆయన ఏంటంటే నేను దేశాన్ని డెవలప్ చేస్తాను అన్నట్టుగా చెప్తున్నాడు. అతను ఎప్పుడు నేను క్రిస్టియన్స్ నే చేస్తాను అని ఎప్పుడు చెప్పలేదు. మ్యూట్ లో ఉన్నారండి. కష్టమేం ఉండదు. ఆయన అందరినీ హెల్ప్ చేసే వ్యక్తి కాబట్టి వదిలి యా ఇప్పుడు అలాగుంటే ఏ తప్పు లేదు. కానీ ఇప్పుడు వీళ్ళేంటి మన క్రిస్టియన్స్ తరపున ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మన క్రిస్టియన్సే ఉండాలి వీళ్ళందరూ అంటే వాళ్ళ అంటున్నారు తెలుసా మీకు? కారణం ఏంటి తెలుసా? చెప్పండి. ఇప్పుడు క్రైస్తవులందరూ మేము పార్టీ పెడతాము, మా ఓట్లు మా నాయకులకి వేసుకుంటామని ఎందుకు అంటున్నారు మీకు తెలుసా? ఎందుకంటున్నారు చెప్పండి. వాళ్ళు ఎరువులా? వీళ్ళు అబ్జర్వ్ చేయట్లేదా సిచ్యువేషన్స్ అన్ని? ఇన్నాళ్ళు మా ఓట్లన్నీ ఎవరికి వేసామండి? తెలుగుదేశంకి, వైఎస్ఆర్ జగన్ కి, బీజేపీలకి, వీళ్ళకి, జనసేనకి వేసాం. వీళ్ళేం న్యాయం చేశారు ఎవరికి? వీళ్ళేం న్యాయం ఇప్పుడు చేయరు. ఏం అన్యాయం చేశారండి మీకు? న్యాయం చేయరండి, చెయ్యరు కూడా. నేను నీకు ఖచ్చితంగా సో గ్యారంటీగా రేపొద్దున మీ క్రిస్టియన్ పార్టీ వస్తే కేవలం మీకు మాత్రమే న్యాయం చేస్తుంది, ఇతరులకు అన్యాయం చేస్తుంది. ఓకేనా? జగన్ క్రిస్టియనే కానీ ఏ క్రిస్టియన్ కి న్యాయం చేయలే. కాబట్టి ఎవరి మరి అదేనండి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవడైనా ఒకటే, ఏదైనా ఓట్ల కోసమే చేస్తాడు. నీకేది ఇచ్చినా కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా గానీ పాస్టర్స్ కి ఎందుకని జీతం ఇస్తుంది? పార్టీల చేతుల్లో ఏమీ లేదండి, అంతా రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. వాయిస్ కట్ అయిందండి. క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. టైంలో తెలుస్తుంది. నాయకుడు ఎవడో నిలబడతాడు, కోట్లు వేస్తారు ఎవరైనా. సరే, ఇది అంతా అవుట్ ఆఫ్ మ్యాటర్లే గానీ వదిలేసేయండిలే. నాయకత్వం టైం కూడా ఒకటి అవుతుంది. లెట్ ఇట్ కంటిన్యూ. రానే ఎవరో సరైన నిలబడితే ఆడికి వేస్తారు ఓట్లు. మేమెందుకండి వీళ్ళు బీజేపీ వాళ్ళకి వీళ్ళకి వేసుకొని మేమెందుకు చెప్పండి? నాకైతే ఇష్టమే లేదు, ఓటు వేయడమే నాకు ఇష్టం లేదు. నేను మొన్న చెప్పాను, క్రైస్తవులు ఎవరికి ఓట్లు వేయొద్దు, వేస్తే క్రైస్తవులకే వేయాల, లేకపోతే ఎవరికి వేయకూడదు. అలా చెప్పడం తప్పండి. ఇప్పుడు మీరేంటంటే క్రైస్తవులను ఒక అభద్రతా భావంలో తీసుకెళ్తున్నారు. అక్కడ ఏం జరగకపోయినా సరే జరిగింది అన్నట్టుగా వాళ్ళని నమ్మిస్తున్నారు అన్నమాట. మీ దగ్గర ఆధారాలు లేవు. మొన్న ప్రవీణ్ పగడాల కేసులో జరిగింది కూడా అదే. మీ దగ్గర ఆధారాలు లేవు, కేవలం అనుమానాలు మాత్రమే ఉన్నాయి. ఆ అనుమానాలతోటి క్రైస్తవులు భయపెడుతున్నారు. ఇక్కడ ఇటు పక్క పోలీసులు అన్ని సాక్ష్యాలు అన్ని చూపించి ఆధారాలు చూపించినా దాన్ని నమ్మడం లేదు వీళ్ళు. మీరు ఏదైతే చెప్తున్నారు, అనుమానాలు ఏదైతే రేకెడుతున్నారో వాటిని నమ్ముతారు. అవన్నీ ఏం నమ్మక్కర్లేదండి. ఏ మనిషి కూడా నమ్మే యోగ్యమైన వారు కారు. నేను నీకు గ్యారంటీ ఇస్తాను. ఎవరి పేరని చెప్పండి, 100 బొక్కలు చూపెడతాను. నేను పేరు చెప్పండి. అందరూ అలాగే ఉంటారండి, ఎవ్వడు మంచోడు కాదు. నేను అదే చెప్తున్నా. అందుకే మేము ఎవ్వడు మంచోడు కాదు. నేను ఎవరిని ఆ ఫీలింగ్ లో ఉండి ఎవడో మంచోడు కాదు, ఎవడు చెడ్డోడు కాదు, ఎవడు ఎలాంటోడో మనకు తెలియదు అని ఫీలింగ్ లో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల చనిపోయాడు. అతను తాగాడు,
అతను తాగాడు అంటే దాన్ని సహించలేకపోతున్నారు. మీరు ఏమైంది అతను తాగితే ఏమవుతుంది? ఒక మనిషి అతను కూడా, అతను అది ఎలాంటోడు ఏంటో, అందుకేనండి. ఇప్పుడు తాగుతాడేమో. ఆ ఇప్పుడు ఉండండి. మీరు అలాగ అనుకుంటారేమో గాని నేను అలాగ అనుకోను. ఇప్పుడు అభినయ్ అన్నాడు కదా! తాగుంటాడు మాకు తెలుసు. ఆయన తాగుతాడని తెలుసు. కొంతమంది అభినయ్ లాంటోళ్ళు ఉంటారు. కొంతమంది మా లాంటోళ్ళు ఉంటారు. రకాలు ఉంటారు అంతే. ఎవరిని ఇప్పుడు మనము అభినయ్ అంత ఇదిగా చెప్పాడంటే అతనికి తెలిసి ఉండొచ్చు తాగుతాడని చెప్పి. అవును అతను చాలా మంచోడు. అభినయ్‌కి బుర్ర మీద ఎట్టుకొని తిరుగుతాం మేము. మొన్నటిదాకా మంచోడనే కదండి అతను, మొన్నటిదాకా మంచోడనే కదండి తిరిగారు అతని దగ్గర. ఇప్పుడు ఎవడో వచ్చి ప్రూవ్ చేయగానే ఇప్పుడు అతను మంచోడు కాకుండా పోయాడు. సరే సార్, టైం 1 అవుతుంది. రాజు గారు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు వాదన కోసమని ఏదైనా మాట్లాడొచ్చండి. నేను ఎనోస్పాల్ ఛానల్‌లో ఒక చికాగో నుంచి ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పాడు. యాని ఎనోస్పాల్‌కి ఉమ్, ఎవరికి ఈయనకి చాలా దగ్గర వ్యక్తి. ఎవరికి ఉమ్, ప్రవీణ్ పగడాల పగడాల. గారి ప్రవీణ్ పగడాల. అటు ఉమ్, మెక్సికోకి వచ్చాడు. కానీ అది మెక్సికో ఉమ్, కాదు వాషింగ్టన్ అమెరికాకి వచ్చి ఆయనకి ఆఫర్ చేసిన ఆయన ఉమ్, తాగలేదు. ఆయన 100% ఆయన ఉమ్. తాగడు అని క్లియర్ గా చెప్పాడు. ఇప్పుడు ఈ ఇప్పుడు అభినయ్ అతను, అన్నాడు ఇప్పుడు నాకు ఆ తెలుసు ఫ్రెండ్ అతను ఆ ఫ్రెండ్ తాగుతాడని. గురించి మీకు ఏమన్నా ఇది తెలుసా అండి? ఇప్పుడు అండి ఒక్క ఇప్పుడు నిమిషం చెప్పేది ఆగండి. ఏనండి. మీరు ఆగండి ఉమ్. ఒక్క నిమిషం. నేను ఎలాగండి నమ్మేతని అభినయ్ దర్శన్ మాట ఆయన మాట ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు అభినయ్ దర్శన్ మీకు ఎప్పుడు తెలుసు అతను కూడా అంతే తెలుసు మీకు. ఎవరి గురించి మీకే ఎగ్జాక్ట్ గా పూర్తి మాట వివరాలు మీరు ఏం అలా తెలియదు. చెప్పండి. నేను ఎందుకు మీకేంటంటే ఇప్పుడు ఎందుకు అభినయ్ నమ్మకం? గురించి మీకు పూర్తి విషయం తెలిసిపోయింది కాబట్టి, అతను అబద్ధాల కోరు అని తెలిసిపోయింది కాబట్టి అతను నమ్మట్లేదు అన్నారు. అతను ఆయనే ఎలాంటోడో కాదు మనకు తెలియదు కదా. ఇద్దరు అతను చెప్తే చెప్పింది నేను నమ్మను. అతను చెప్పింది ఇప్పుడు నిజమని మనం ఏంటంటే నమ్మేది. ఇప్పుడు పోలీసులు సాక్ష్యాలతో నిరూపించారండి. అదే మరి అతని ఇప్పుడు మీకు అడుగుతున్నాను. లివర్ లో ఇప్పుడు వాటిల్లో గడిగడి వాటిల్లో చెప్పకండి. మద్యం ఉంది అని చెప్పి అదే బ్రదర్ నా మాట వినండి. సీసీ నేను కెమెరాల్లో అంత క్లియర్ గా అతను మద్యం కొన్నాడు, ఫోన్ మాట పే స్క్రీన్ వినండి. షాట్లు అన్ని చూపించినా నా గానీ. మాట వినండి. ఇప్పుడు అనవసరం ఎందుకు ఆ డిస్కషన్. ఆ డిస్కషన్ మరి మీరు పెట్టకండి ఇంకోసారి. నేను ఇప్పుడు అంటే ఏం ఎవరిని లేదు, నమ్మను. నేను ఆ ఎందుకంటే డిస్కషన్ ఎందుకు తీసుకొచ్చా అరే నా మాట ఆ వినండి. డిస్కషన్ మీరు ఎందుకు తీసుకొచ్చా నాకు చెప్పండి ఈ చెప్పండి చెప్పండి. విషయంలో ఫోర్స్ చేయకండి. నేను ఒక్కసారి ఆల్రెడీ విన్నాను. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు. ఈ డోంట్ టేక్ డ్రింక్స్ అని. అది కూడా చికాగో నుంచి చెప్పాడు. కాబట్టి నేను ఇంక ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా నమ్మను. మరి గడిగడికి మీరు అడగకూడదు అది. మీరే అర్థం చేసుకోండి. ఇంకా నాకు ఎవరు చెప్పినా నేను నమ్మే స్టేజ్లో లేను. ఎందుకంటే నేను ఆల్రెడీ అది విన్నాను నా చెవులారా. విన్నప్పుడు నేను ఎందుకు నమ్ముతాను? అర్థమైందా బ్రదర్? ఓకే ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఎవరి మాటలు వాళ్ళ మాటలు కాదండి మనకు నేను అసలు ఈ డిస్కషన్ ఎందుకు తీసుకొచ్చాను, మీరేంటంటే అక్కడ జరిగింది ఏంటో ఎవరికి తెలియదు. అతను తాగాడో తెలియదు, తాగలేదో తెలియదు. కానీ సాక్ష్యాలు అవన్నీ మన కళ్ళకు కనిపించే సాక్ష్యాలన్నీ ఏం చెప్తున్నాయి? అతని ఫోన్ పే స్క్రీన్ షాట్లు గానీ, అతని సీసీటీవీ ఫుటేజ్లు గానీ, అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అతని కడుపులో కనిపించిన మద్యం గానీ అతను తాగాడు అన్నట్టుగా సాక్ష్యాలు చూపిస్తున్నాయి. కానీ ఇలాంటి నమ్మకుండా జనం, అంటే ఈ క్రైస్తవులు ఇలాంటివి నమ్మకుండా ఎవడో అభినయ దర్శనం వచ్చి మేము అలా చేస్తాం ఇలా చేస్తాం మనం అందరం సంఘటన కావాలి అది ఇది అంటే వాడిని నమ్ముతున్నారు. ఇలా తయారవుతున్నారనమాట. అంటే ఏంటి ఇక్కడ మనిషి మీద నమ్మకం కాదు, మనందరం ఒకటిగా ఉండాలి, మన క్రైస్తవులంతా ఒకటిగా ఉండాలి ఆ నిధిలో. అవేదో అంటున్నారులే అండి. అవేది ఎంత సక్సెస్ అవుతుందో లేదో ఎవరికి తెలియదు. ఆ అవన్నీ ఆ అభద్రతా భావం పెరిగిపోతుంది అనమాట. మాకు సరేలే అండి. మమ్మల్ని ఇప్పుడు పోలీసులు అంత కష్టపడి అంత అన్ని సీసీటీవీ ఫుటేజ్లు అన్ని సంపాదించేసినా గానీ మాకు మాకు పోలీసు మాకు చట్టాలు సహకరించట్లేదు, మాకు న్యాయం జరగల ఏదంటే ఇంక వాళ్ళు ఏం చేస్తారు అంతకు మించి?
అసలు ఏం జరిగింది వాళ్ళు వీళ్ళ దగ్గర ఏం సాక్ష్యాలు లేవు. ఇప్పుడు అంటే ఏంటంటే మీరు జరిగిన దాన్ని కూడా నమ్మలేకపోతున్నారు అనమాట. నిజాన్ని కూడా నమ్మలేకపోతున్నారు. మీ ఆ అభద్రతా భావంలో మీరు అలా మాకేం జరగట్లేదు, మమ్మల్ని చట్టాలు పట్టించుకోవట్లేదు, మాకు గవర్నమెంట్ సహాయం చేయట్లేదు, మా క్రిస్టియన్స్ అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆ ఫీలింగ్ లోకి తీసుకుపోయారు మీ అలాంటి పెద్దలు. తీసుకుపోవటం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏంటి అలాంటి డబ్బు చేసుకోవడానికి రాజకీయ పార్టీ అనేది ఒకటి తయారు చేసుకుంటే ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ దానికే కదా. వీళ్ళందరూ ఈ గొర్రెల్లాగా ఎవడైతే మాకు పెద్ద అని కొంచెం వాళ్ళ వెనక ఏదైనా చేస్తాడో వాళ్ళ వెనకాల ఉంటారు. వాడు రేపు పొద్దున ఏంటంటే ఎయిటి నుంచి డబ్బులు వస్తాయి, నా వెనకాల ఈ నోట్లు ఉన్నాయి, వీళ్ళందరూ నమ్ముకుని నాకు ఎన్ని కోట్లు వస్తాయి అని చెప్పి అది ఆలోచించుకుంటాడు. పోనివ్వండి, ఎవరు ఎలా పోతే ఇప్పుడు ఏటైంది చెప్పండి. ఎవరండి డబ్బులు తీసుకోవట్లేదు? ఏ రాజకీయ నాయకుడు డబ్బులు తీసుకోవట్లేదు? ఎవరండి మంచోళ్ళు చెప్పండి. అదేనండి, అది ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు మంచోడు అనేవాడు ఒక్కడు కూడా ఈ దేశంలో కానరాడు, ప్రపంచంలో కానరాడు. అందరూ దొంగలే. అందరు దొంగలే. కానీ ఏంటి ఒకని గుడ్డిగా నమ్మేస్తున్నారు. అదే కదా వచ్చింది. ఇప్పుడు వాడెవడో వచ్చి మన క్రైస్తవులకు అన్యాయం జరిగిపోతుందిరా, మన క్రైస్తవులంతా ఒకటి కావాలా, మన క్రైస్తవుల తరపున ఒక పార్టీ పెట్టాలా, ఇదే రంగంలో వాడిని నమ్మేస్తున్నారు. సరే సరేలే అండి, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడితే ఇది చాలా కంటిన్యూ అయిపోతుంది, టైం అయిపోయింది. రేపు మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకేనా? సరేనా? గుడ్ నైట్. ఓకే గుడ్ నైట్. బాయ్. ఓకే గుడ్ నైట్ సార్. బాయ్.